చెప్పు చెప్పు కానీ. వినిపిస్తుందా? వినిపిస్తుంది. నేనేమంటున్నానంటే 9 కల్లా రెడీగా ఉండండి అంటున్నా. ఓకే ఓకే. మురళి చూసావా అన్ని వీడియోస్? చూసారా? అంతా ఓకేగా? పర్లా కానీ నువ్వు నిన్న చెప్పింది అయితే చేయలేకపోయా కానీ. నేనేం చెప్పాను? యాపిల్ నొక్కితే యాపిల్ బటన్ రావాలి. క్లిక్ చేస్తే నువ్వు చేసావు శివరాం? నాకు అది మామూలు బటన్ నొక్కితే వస్తున్నాయి కానీ నన్ను అనేది రావట్లే. సరే స్క్రీన్ షేర్ చేయి. కనబడుతుందా? ఊరికి రే నేను ఒకటి చెప్తానండి. ఫస్ట్ మీకు రాకపోతే వదిలేయద్దు. చాట్ జీపీటీ సాయం అన్నా దేని సాయం అన్నా తీసుకొని చేయండి. ఇంకా అట్లానే నేర్చుకునేది మీరు. అర్థమవుతుందా? ట్రై చేశారా? అడిగాడు చెప్తున్నాడు నువ్వు చెప్పిన మోడల్ కాకుండా వాడు కోడ్ ఇంకోలా రాస్తున్నాడు. మేబీ చాట్ జీపీటీ జెమిని ఏం చేస్తుందంటే యారో ఫంక్షన్ వాడుతున్నట్టుంది. ఏదైతే ఉందిరా రెండు ఒకటే. యారో ఫంక్షన్ కూడా కాదు, అదేదో టాగుల్ అని చెప్పి వాడేదో అదేందో చేస్తున్నాడు. అవన్నీ పేర్లు రా. టాగుల్ అంటే ఏంది చెప్పు? సరే పేర్ల సంగతి కాదు, అందులో వాడు యూజ్ చేస్తున్న సింటాక్స్ అసలు మనకు నువ్వు చెప్పని సింటాక్స్ వాడుతున్నాడు. అదేమో అర్థమై సావట్లేదు. అప్పటికి డాక్యుమెంటేషన్ చూసుకో ట్రై చేశా. అది అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా అది ఏం చెప్పినా అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే చెప్పా కదా, సిఎస్ఎస్ ఎట్లా నేర్చుకుంటున్నాం మనం? బేసిక్స్ నేర్చుకుంటాం, తర్వాత రాసు ఉండే కొత్త 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 కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకుంటావు నువ్వు? సపోజ్ బాక్స్లు అన్నీ అలైన్ అవ్వాలి. హౌ టు అలైన్ ఆల్ ద బాక్సెస్ అని గూగుల్లో సెర్చ్ కొడతావు, వచ్చేసిద్ది. అప్పుడు నీకు కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఏంటి ఆ కాన్సెప్ట్? ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంతేనా? అలానే రియాక్ట్ లో అంత సింపుల్గా ఉండదు. రియాక్ట్ లో నీకు కావాల్సింది గూగుల్ సెర్చ్ కొడితే రాదు. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఏఐ టూల్స్ వచ్చినాయి. ఏఐ టూల్స్ నీట్ గా ఇస్తాయి. వాటి నుంచి వచ్చే రెస్పాన్స్ అర్థం చేసుకుంటూ రావాలి ఇంకా నుండి. స్టేటే మెయిన్ రా. స్టేట్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే కదా. చెప్పా కదా, ఇంకా అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ అన్ని ఎన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఎవడికి తెలియదు, వస్తూనే ఉంటాయి అవన్నీ. ఇంకా మన యూజ్ కేసెస్ బట్టి. ఇప్పుడు ఇక్కడ ఉంది రా, ఇప్పుడు ఈ ప్రాబ్లమే ఉంది. ఇప్పుడు ఏంటిది? యాపిల్ నొక్కితే యాపిల్ రావాలి. అసలు ఇది ఎందుకు చేశాను? నేను చెప్పింది ఏంటి? యాపిల్ నొక్కితే యాపిల్ రావాలి, బనానా నొక్కితే బనానా రావాలి. కానీ మళ్ళీ బనానా నొక్కితే నన్ను రావాలన్నా, కానీ నన్ను అనేది రావట్లా. ఓకే ఓకే కరెక్ట్. ఇందులో మనం ఏం వాడవు. ఇందులో వాడేది స్టేట్ వరకే, కండిషన్. ఇప్పటిదాకా మీకు తెలిసిన కాన్సెప్ట్సే వాడతాం. కానీ ఎందుకు చేయలేకపోయారు చెప్పు? మ్యాప్ కాదు, ఏం కాదు. ఏం కాదురా. నేనేమేం కాన్సెప్ట్స్ వాడాను నిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి? స్టేట్ వాడు, కండిషనల్ రెండరింగ్ సేమ్ అదే వాడతాం ఇక్కడ కూడా. కొంచెం బుర్ర పెట్టాలి అంతే. బుర్ర పెట్టాలి. ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉంటుంది అవన్నీ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ చేయాలి. దానికోసం చాట్ జీపీటీ అర్థం కాని విషయం ఏందో తెలుసా? మ్యాప్ ఫంక్షన్ వాడాలని చెప్పావు కదా నువ్వు. మ్యాప్ యూజ్ చేయాలన్నావు కదా, అరేలో యాక్సెస్ చేయాలంటే. నువ్వు అరేలో తీసుకొని చేయమన్నావు కదా. అసలు ఆ మ్యాప్ ఫంక్షన్ ఎక్కడ రాయాలి? దాన్ని ఎట్లా అసైన్ చేయాలి? అది సరే, కాంపోనెంట్ లో రాస్తాం. దాని స్ట్రక్చర్ అర్థం కదా నాకు. ఎక్కడ రాయాలి, దాన్ని దేనికి అసైన్ చేయాలి? అరే అలాంటి టైమ్స్ నువ్వు ఏం చేస్తావు అంటే చాట్ జీపీటీని అడిగేసి,
ఉమ్. ఇక దాని నుంచి అదికేరా నేర్చుకోవడం రావాలి మీకు. చెప్తున్నాగా, అస్సలు అర్థం కాకుండా చేసింది అది, మొత్తం పూర్తిగా బుర్రతో పెట్టింది అది నాకు. ఆగు ఒక్క నిమిషం. అయితే మీకు చాట్ జీపీటీ ఎట్లా అవడం నేర్పియాలి. కానీ నువ్వు స్క్రీన్ షేరింగ్ ఆపు. ఆ, నువ్వు షేర్ చేయబోదు. అరే నీకు సేమ్ ప్రాబ్లం అలా శివరాం చాట్ జీపీటీ లేదు చాట్ జీపీటీ వాడవచ్చు బానే. మరి ఇది ఎందుకు చేయాలా? ఏది ఇది నడలేదు. అడుగండి కంప్లీట్ చేయి రోజు ఆ రోజు. ఓకే ఇది గారా, ఇదే టాగ్ లేని అసలు ఇదంతా చూసావా? కనిపిస్తుందారా? చూస్తున్నా. అది భయంకరంగా ఇచ్చిందిగా. నాకు పిచ్చి వేసింది. ఇదిగో ఎంత రాశాను అనుకుంటున్నా దీనికి. ఇది చూడు ఎంత చక్కగా రాశాను. నువ్వేం చేస్తావంటే నీ దగ్గర ఉన్న ఆల్రెడీ కోడ్ పేస్ట్ చేసి అడుగు, లేదు అప్పుడు కూడా బాగానే వస్తుంది. If I click again the same button, I need to display. నన్ను రాయలేదులే. డిస్ప్లే అది రాయాలి. పైకి ఒకసారి అది ప్రాంప్ట్ ఆగా. Display and supplies power to button so using map ఎందుకు పెట్టి అసలు యూజింగ్ మ్యాప్ అని ఎందుకన్నావు? మ్యాప్ స్టేట్ ఎందుకన్నావు? అంటే ఆ టాపిక్స్ యూజ్ చేస్తే మళ్ళీ వీడు ఎట్లా ఆపుతాడు అని చెప్పి. అసలు ఆ టాపిక్స్ అవసరం లేవురా, అందుకని బలవంతంగా అదే పెట్టింది నువ్వు అడిగావు కాబట్టి. అసలు ఆ టాపిక్స్ అక్కర్లా. సో ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే ఐ నుంచి లాస్ట్ బటన్స్ వరకు కాపీ చేయి. ఐ నుంచి బటన్స్ వరకు కాపీ చేయి. సెకండ్ లాస్ట్ లైన్ వరకు. ఏం చేస్తామంటే ఇక్కడ నన్ను కూడా యాడ్ చేయండి. If I click again the same button, I need to display none. ఇప్పుడు కొట్టేసండి. మళ్ళీ భయంకరంగా ఇస్తుంది ఇది. సరే మళ్ళీ పైకి వెళ్ళి నీ ప్రాంప్ట్ కాపీ చేయి. మొత్తం కాపీ చేయి. వేరే చూపించి వేరే ట్యాబ్. Make it simple and last. Keep it simple. Use React and keep it simple. Use React and keep it simple. సరే ఫస్ట్ పార్ట్ మట్టికి కాపీ చేసి దాన్ని సింపుల్ మళ్ళీ అలా కూడా అడగచ్చు. దాన్ని సింపుల్ గా రాయండి. దాని బట్టి కాపీ చేసి దాన్ని ఇంకా సింపుల్ గా రాసి ముందు ఒకసారి నా కోడ్ చూపించు ఒకసారి. కార్డ్స్ డాట్ మ్యాప్ బటన్ విత్ టాగుల్ విజిబిలిటీ ఆఫ్ కార్డ్ ముందు ప్రీవియస్ కార్డ్ మూడు వేసుకోవాలి. మూడు కాదు చాలా తేడా వచ్చిందిరా. రేపు మళ్ళీ పొద్దున ఒకటి సాయంత్రం. సరే నువ్వు స్క్రీన్ షేరింగ్ అప్పుడు చెప్తాను.
ఫస్ట్ నీకు మ్యాప్ అర్థం కాలేదు అప్పుడు. యా అంటే రాయటం అర్థమైంది, నాకు దాన్ని ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేస్తే దాన్ని ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నామో ఎలా అప్లై చేయాలి అది. రియాక్ట్ లో ఎక్కడ అప్లై చేయాలి, రియాక్ట్ లో ఏ లైన్ లో చేయాలి, ఎక్కడ చేయాలి అది. ఓకే రా, నా దగ్గర లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, లేకపోతే నా దగ్గర ఒక ఫ్రూట్ ఉందిరా, ఒక ఫ్రూట్ నేమ్ ఒక్క నిమిషం చివరి రికార్డ్ చేస్తున్నావా? చేస్తాను. చెప్పు. ఫ్రూట్ నేమ్ యాపిల్ అనుకో. నేను ఇప్పుడు ఒక కాంపోనెంట్ ఉంది నాది. కాంపోనెంట్స్ అనేది సేమ్ ఫైల్లో కూడా రాసుకోవచ్చు, తెలుసా? తెలుసు. సేమ్ ఫైల్లో రాసుకునేటప్పుడు ఎట్లా రాయాలంటే మెయిన్ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అన్నది, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ కాంపోనెంట్. అదర్ కాంపోనెంట్స్ జస్ట్ ఫంక్షన్ రాసేసుకోండి. నేను సపోజ్ ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను, ఫ్రూట్ కాంప్ అంటున్నాను. ఇదేం రిటర్న్ చేస్తుందంటే ఫస్ట్ ఈ ఫ్రూట్ కాంప్ కి ఒక ప్రాప్ వస్తుంది. ఆ ప్రాప్ నేమ్ ఏంటంటే ఫ్రూట్ నేమ్ అనే ప్రాప్ నేమ్ వస్తుంది. ఇదేం రిటర్న్ చేస్తుంది, జస్ట్ ఆ ఫ్రూట్ నేమ్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే కదా? ఇప్పుడు నేను దాన్ని రెండర్ చేయాలంటే ఈ ఫ్రూట్ ని నేను రెండర్ చేయాలంటే ఎట్లా రెండర్ చేస్తాను, ఇక్కడ ఫ్రూట్ కాంప్ అని పెట్టేసుకొని చెప్పు, దానికి ఫ్రూట్ నేమ్ పాస్ చేయాలి. ఫ్రూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్ అని పాస్ చేయాలి, అంతేనా? అర్థమైందా ఫస్ట్ నీకు? ఒక కాంపోనెంట్ ఫంక్షన్ బట్టికి ఇంకో కాంపోనెంట్ లో అయినా రాసుకోవచ్చు, ఇంకోటైనా రాసుకోవచ్చు. మళ్ళీ తతంగా ఎందుకులే అని మళ్ళీ ఎలా రాస్తారు, ఇక్కడ అర్థమైంది. ఇక్కడ కాకపోతే ఏం రాస్తాం, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఉంటాయి. ఎందుకు, వేరే ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. అప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ కూడా రాయాలి, పైన ఇంపోర్ట్ సేమ్ ఒకటి. యాపిల్ అర్థమైందా ఫస్ట్ ఇది? ఇప్పుడు నా దగ్గర ఒక ఫ్రూట్ లేదు, నా దగ్గర మల్టిపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఎరేనేనా? ఎరేలో ఫ్రూట్స్ ఉంటాయి. నాకు యాపిల్ ఉంటుంది, బనానా, నెక్స్ట్ గ్రేప్స్, 3 ఫ్రూట్స్ ఉన్నాయి నా దగ్గర. 3 ఫ్రూట్స్ కి 3 ఫ్రూట్ యూఐని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా, అప్పుడు ఒక్కొక్క దానికి పంపించాలి కాబట్టి ఫస్ట్ దాని ఫ్రూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ ఆఫ్ 0, 1, 2. అంతే కదా? రిపిటేటివ్ అవ్వట్లేదా? రిపిటేటివ్ అయితే ఏం వాడాలి మనం? అదే మామూలుగా లూప్ వాడాలి. లూప్స్ లో ఏమేమి ఉంటాయి, ఫర్ లూప్ ఉంటుంది, ఫర్ రీచ్ ఉంటుంది, వైల్ ఉంటుంది, మన మ్యాప్ ఉంది. ఇక్కడ మనం JSX లో లూప్ వాడాల్సి వస్తుంది కాబట్టి JSX లో లూప్ వాడాల్సిన అవసరం వస్తే మ్యాప్ వాడాలి. మ్యాప్ అనేది జావా స్క్రిప్ట్. ఎప్పుడైనా నువ్వు JSX లో రాస్తే ఎందులో రాయాలి, బ్రేసెస్ లో రాయాలి. ఎవరిని మ్యాప్ చేస్తావు, ఫ్రూట్స్ ని మ్యాప్ చేస్తావు. మ్యాప్ ఏమిస్తుంది నీకు, ఒక్కొక్క ఫ్రూట్ ఇస్తుంది. ఒక్కొక్క ఫ్రూట్ ముందు అనానిమస్ ఫంక్షన్ ఇవ్వాలి, దానికి ఒక్కొక్క ఫ్రూట్ ఇస్తుంది. ఆ ఫ్రూట్ తో నువ్వేం రిటర్న్ చేయాలి, ఒక కాంపోనెంట్ రిటర్న్ చేస్తావు. ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేసే బదులు ఇక్కడ JSX నే డైరెక్ట్ గా రిటర్న్ చేస్తావు. కాబట్టి ఇక్కడ ఫ్రూట్ నేమ్ బదులు ఫ్రూట్ ఇచ్చేస్తావు. అంతే. అది సేమ్ అర్థమైందా? ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏమున్నట్రా, ఇట్లాంటి 3
ఇక్కడ ఏమున్నట్టు యాపిల్ ఒకసారి ఉన్నట్టు, యాపిల్ ఒకసారి, మ్యాంగో, బనానా బనానా ఒకసారి, అలా గ్రేప్స్ ఒకసారి ఉన్నట్టు, అంతే కదా. ఇప్పుడు అంతే. అర్థమైందా లూప్స్ ఎప్పుడు వాడాలో, అది మ్యాప్ ఎప్పుడు ఆ, వాడాలో. ఆ, అర్థం. సరే శివరామ్ ఆ ప్రాబ్లం కోడ్ చూడు. ఇది కంట్రోల్ ఎస్కొట్టు ఫస్ట్. అరే రియాక్ట్ లో ఫార్మాటింగ్ లేకపోతే మైండ్ పోయి చెప్తున్నాము. ఓకే ఏం అర్థం కాదు దీనికి. ఇట్లా ఎందుకు చేసేవాడా సేమ్ నిన్నట్లాగే అక్కడ బాగా నేమ్స్ యాజ్ మార్చేస్తాడు. ఏం కోడింది అట్లా నుంచి మార్చేస్తాడు. అదే ఇంతే కదా రాయాల్సింది, మరి ఇంకేం మార్చాలి చెప్పు. నేను మార్చాను లేదు, ఇది ఫ్రూట్స్ కావాలని ఫ్రూట్స్ పెట్టాను లేదు. ఓకే సరే పీటర్ ఇక ఎక్కడ రెండర్ చేస్తున్నావు చూపించు. ఫ్రూట్స్ ఆర్డర్ చేసేసి ఫ్రూట్స్ కాంపోనెంట్ ని ఎక్కడ రెండర్ చేస్తున్నావు? ఫ్రూట్స్ కాంపోనెంట్ ని ఎక్కడ రెండర్ చేస్తున్నాను? అంటే దాని అర్థం ఏంటి? ఫ్రూట్స్ ని ఎక్కడ వాడుకుంటున్నావు అని, ఫ్రూట్స్ కాంపోనెంట్ ని ఎక్కడ వాడుకుంటున్నావు అని. ఫ్రూట్స్ కాంపోనెంట్ ఎక్కడ వాడుతున్నాను? ఇదిగో ఫ్రూట్స్. సరే ఇక్కడ చాలా చాలా తప్పులు ఉన్నాయి. ఇక్కడ చెప్తా చూడు ఫస్ట్. సాయి కుమార్ నేను కూడా పైన ఫంక్షన్ షో, యాపిల్ షో, బనానా అని రాశాడు కదా, సెట్ కరెంట్ అదంతా రాశా. నేనేమనుకున్నా, నేను క్లిక్ చేస్తే పని చేస్తుంది. నేనేమనుకున్నా ఆ స్ట్రింగ్ లో ఉన్నది చూపిస్తుందేమో అది అనుకున్నా. అదే చూపిస్తుంది. అంటే అప్పుడు అరే నేమ్ వాడట్లేదు కాదు అని నా డౌట్. అరేలో ఇప్పుడు యాపిల్, బనానా, మ్యాంగో 3 ఉన్నాయి కదా. నేనేం చేశానంటే, ఇప్పుడు వీడు ఆల్ పెట్టాడు కదా, నేను ఆల్ ప్లేస్ లో యాపిల్, బనానా, మ్యాంగో అని 3 ఇచ్చి ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ లో అవి నేమ్స్ కాల్ చేశాను. కాల్ చేసినాక నేను బటన్ క్లిక్ చేసినప్పుడు కరెక్ట్ గా వస్తుంది యాపిల్, బనానా, మ్యాంగో చేస్తే. కానీ నేను మ్యాప్ ఫంక్షన్ రాయలే అసలు దానికి. మ్యాప్ ఫంక్షన్ అక్కర్లేదు అసలు. మ్యాప్ ఫంక్షన్ ఎందుకు రా ఇక్కడ? అదే చెప్తున్నా. అదే తప్పు అంటున్నా, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు అసలు నువ్వు 26 లైన్ ఏం చేసావు? ఫ్రూట్స్ కి హెడ్డింగ్ పాస్ చేసావు, బానే ఉంది. ఫ్రూట్స్ అనేది ఒక ఎరే పాస్ చేసావు. ఎరే పాస్ ఎందుకు పాస్ చేసావు? యాపిల్ కావాలి. ఎరే ఎందుకు? యాపిల్ అనేది ఒక సింగిల్ థింగ్ కదా. మరి ఎరే ఎందుకు? ఎరే ఎప్పుడు వాడతాం అసలు మనం? బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మరి అప్పుడు వేస్ట్ కదా. అక్కడ ఎరే వాడటం వల్ల నువ్వు ఆ లోపల మ్యాప్ వాడు. అసలు ఇది తప్పు, చాలా తప్పు. ఈ తప్పు ఎందుకు జరిగింది చెప్పనా? చెప్పు నువ్వు. ఉన్నాయి మార్చి అందుకు వచ్చింది అసలు. సో తీసేసి రాసి, ఇప్పుడు నా వేరే ప్రాబ్లం వచ్చినప్పుడు తీసేసి రాసి. ఫ్రూట్ స్టార్ట్ చేసే తీసేస్తున్నారు అక్కడ. ఫ్రూట్ స్టార్ట్ చేసే ఫైల్ కౌంటర్ కూడా డిలీట్ చేసి
యాప్ మొత్తం తీసేసి యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో కోడ్ మొత్తం తీసేసి బేసిక్ ఎలా ఉంటుందో అట్లా కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్ తీసేయండి. రైట్ బేసిక్ కాంపోనెంట్ ఎట్లా రాయాలి యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో export default app యాప్ కాదు ఆగు ఫస్ట్ కాంపోనెంట్ అంటే ఏంటి కాంపోనెంట్ అంటే ఒక ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తారు ఇలా ఫంక్షన్ ఎట్లా రాస్తారా ఫంక్షన్ డెఫినేషన్ ఎట్లా రాస్తావు ఫంక్షన్ సమ్ ఫంక్షన్ కీవర్డ్ రాయాలి కదా ఫస్ట్ ఓకే ఫంక్షన్ యాప్ నేను లోపల మొత్తం ఫస్ట్ రైట్ బేసిక్ రైట్ రిటర్న్ డివ్ ఫస్ట్ అది రాసుకో అప్పుడు కంప్లీట్ అయిపోతుంది రిటర్న్ డివ్ రిటర్న్ లో ఒక డివ్ ఆ డివ్ లో ఇంకా ఇంకేం రాసుకున్నా దీని లోపల కంట్రోల్ ఎస్ ఇప్పుడు నాకు చెప్పండి ఫస్ట్ 3 బటన్లు కావాలి 3 బటన్లు ఏంటి 3 ఫ్రూట్స్ యాపిల్ రైట్ ఎలా రాయాలి రైట్ రైట్ బటన్ యాపిల్ అరే చార్ట్ లో ఒక లింక్ పెట్టాను అది ఓపెన్ చేయి రీప్లేస్ మై కాంటెంట్ జూమ్ అవుట్ చేసి లాస్ట్ ఇక్కడ ఓకే ఇప్పుడు ఇక్కడ చెప్పండి నాకు ఆ 3 యాపిల్ బనానా మ్యాంగో అనేది 3 బటన్లు అనుకో దానిపైన ఉంది సెలెక్టెడ్ ఫ్రూట్ అనేది అది టెక్స్ట్ దాని పక్కన నన్ను అయితే నన్ను యాపిల్ అయితే యాపిల్ బనానా అయితే బనానా మ్యాంగో అయితే మ్యాంగో ఇప్పుడు దీనికి బేసిక్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలో క్రియేట్ చేయాలి వితౌట్ ఎనీ లాజిక్ జస్ట్ స్ట్రక్చర్ ఓకే అరే ఎందుకు వస్తుంది అసలు చెప్పు నాకు అవన్నీ తీసుకోవాలి కదా ఫ్రూట్స్ ఎందుకు వాటిలో నుంచే కదా మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఏం తీసుకోవాలి నువ్వు ఫ్రూట్స్ ని తీసుకొని ఏం చేస్తావు తీసుకొని మ్యాప్ చేస్తా ఎందుకు మ్యాప్ చేయటం ఒక్క దాని దగ్గర పోవాలి ఒక్కొక్క దాని దగ్గర పోవాలి అరే మీకు మ్యాప్ ఎందుకు వాడుతున్నావు అర్థం కావట్లేదు సరే మళ్ళీ చెప్తాను నువ్వేమనుకుంటున్నావు అంటే
అరేలోనే యాపిల్, బనానా, మ్యాంగో రాసి మ్యాప్ చేసి ఎవ్రీ ఇటరేషన్ లో బటన్ ఒకటి క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నాం. బటన్ లోపల నేమ్ అంతేనా? అంతే. అది ఎప్పుడు అంటే ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే కదరా. ఇండైరెక్ట్ గా 5, 6, 7 ని ఒక లైన్ లో రాయాలనుకుంటున్నావు నువ్వు చేసేసావుగా, మళ్ళీ ఇంకా మ్యాప్ ఎందుకు? అర్థం కాల. సరే నువ్వేం ఇప్పుడు ఈ చేయాలనుకుంటున్నావు? బటన్ నొక్కినప్పుడు ఇది అవ్వాలి కదా, డిస్ప్లే అవ్వాలి కదా ఇది. అప్పుడు అలా చేయకూడదు. ఓకే, ఇప్పుడు బటన్ నొక్కినప్పుడు ఆన్ క్లిక్ అని చెప్పి ఆన్ క్లిక్ లో ట్రూ అయితే యాపిల్ అనేది రావాలి అని పెట్టాలి, అంతేనా? ఒక్కసారి అవుట్పుట్ చూడు. లాజిక్ రాయి మాకు స్ట్రక్చర్. ఇప్పుడు ఇంకేం మిగిలింది? 3 బటన్లు క్రియేట్ చేసావు. నెక్స్ట్ సెలెక్టెడ్ ఫ్రూట్. దాన్ని ఎట్లా రాయాలి? టెక్స్ట్ అది టెక్స్ట్ అయితే టెక్స్ట్ అయితే పీ ట్యాగ్ లో రాసుకోవాలి. ఇప్పుడు అక్కడ కోలం తర్వాత నన్ను ఉంది చూడు, అది మారింది అంతేనా? అది మారుతూ ఉంటుంది కాబట్టి ఏంటి? స్ట్రింగ్, ఎంప్టీ స్ట్రింగ్ పెట్టుకోవాలి. కాదు సరే నేను చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి. ఇప్పుడు మనకి సెలెక్టెడ్ ఫ్రూట్ ఏంటో తెలియాలి. సెలెక్టెడ్ ఫ్రూట్ ఏదో ఆ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఆ సెలెక్టెడ్ ఫ్రూట్ ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందో డిసైడ్ చేస్తాం మనం, అంతేనా? సెలెక్టెడ్ ఫ్రూట్ ఏం లేకపోతే ఇక్కడ నన్ను ఉంటుంది. సెలెక్టెడ్ ఫ్రూట్ యాపిల్ ఉంటే యాపిల్ ఉంటుంది, బనానా ఉంటే బనానా ఉంటుంది, మ్యాంగో ఉంటే మ్యాంగో ఉంటుంది. సెలెక్టెడ్ ఫ్రూట్ అనేది ముందు క్యాలిక్యులేట్ చేయగలిగాము. అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ రాయాలి. అక్కడ కాదు, ముందు ఒక స్టేట్ క్రియేట్ చేసుకోవాలి. సెలెక్టెడ్ ఫ్రూట్ అనే స్టేట్ ఒకటి క్రియేట్ చేయాలి. స్టేట్ ఎందుకు మనం యూజ్ చేసేది? ఒక పవర్ఫుల్ వేరియబుల్ కావాల్సి వచ్చినప్పుడు కదా. సరే మామూలుగా క్రియేట్ చేయొచ్చు. నువ్వేమంటావు? నార్మల్ గా సెలెక్టెడ్ వేరియబుల్ అనే సెలెక్టెడ్ ఫ్రూట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. అక్కడ క్రియేట్ చేస్తావు వేరియబుల్. ఇనిషియల్ గా ఏముంటుంది? ఏముండదు అంటే ఇనిషియల్ గా నన్ను ఉంటుంది. ఓకే, ఎంప్టీ స్ట్రింగ్ అని పెట్టు. ఇప్పుడు యాపిల్ ని క్లిక్ చేయగానే ఆ సెలెక్టెడ్ ఫ్రూట్ ఏమవ్వాలి? యాపిల్ అవ్వాలి. యాపిల్ రావాలి. దానికి ఏం చేయాలి? సెలెక్టెడ్ ఫ్రూట్ ప్లస్ యాపిల్. సెలెక్టెడ్, నేను మళ్ళీ చెప్తున్నా చూడు. యాపిల్ అనే బటన్ ని క్లిక్ చేసిన తర్వాత సెలెక్టెడ్ ఫ్రూట్ అనే వేరియబుల్ వాల్యూ యాపిల్ అని రావాలి. రే ముర్రే, నీకు అర్థమైంది? ఏం చేయాలి చెప్పండి? నాకు తెలిసినంత వరకు అందులోనే యాపిల్ అని రాయాలి. అంటే యాపిల్ బట్టి ఆలోచిస్తే అక్కడ బటన్ క్లిక్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక పని జరగదు. ఏం వాడాలి? ఆన్ క్లిక్. మరి చేయండి. అది దానికి ఆలోచిస్తున్నారు ఏంటి? ఆన్ క్లిక్ అని పెట్టేయటమే. బటన్ ఆన్ క్లిక్ పెట్టు. ఆన్ క్లిక్ ఏమి ఇవ్వాలి నువ్వు? కాదు, ఆన్ క్లిక్ కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి, ఒక పనిని ఇవ్వాలి.
అదే ఒక ఫంక్షన్ ఇక్కడే ఇచ్చి ఏమిచ్చేది యాపిల్ కాల్ బ్యాక్ ఫంక్షన్. యాపిల్ ఇచ్చేది యాపిల్ రాసిన దానికి నాకు అర్థం చెప్పు. యాపిల్కి యాపిల్ అనేది రాసుకోవాలి. యాపిల్ ఏంది అసలు? యాపిల్ అంటే ఏంది? ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం ముందు. అలా ఫంక్షన్ ఇదివరకు ఏం చేసాంరా, ఫంక్షన్ హ్యాండ్లర్స్ క్రియేట్ చేసాం. అరే మీకు మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఒక కాన్సెప్ట్ మర్చిపోయినప్పుడు కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాప్ కాన్సెప్ట్ మర్చిపోయారు అనుకో, మ్యాప్ ని మీకు ఎలా నేర్పించా నేను? ఏ ఎగ్జాంపుల్ తో నేర్పించా? ఫ్రూట్స్ అనే ఒక ఎరే తీసుకొని జావా స్క్రిప్ట్ లో ఫ్రూట్స్ అనే కాన్సెప్ట్, ఫ్రూట్స్ ఆ ఎగ్జాంపుల్ మైండ్ లోకి వచ్చేయాలి. మ్యాప్ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అంటే. నెక్స్ట్ కండిషనల్ రెండరింగ్ కాన్సెప్ట్ మీకు రాగానే ఈస్ లాగ్డ్ ఇన్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పా. అలా అలా దాన్ని బట్టి గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఈవెంట్ హ్యాండ్లర్స్ రాగానే మీకు ఏం గుర్తు రావాలి? కౌంటర్ యాప్ గుర్తు రావాలి. ఈవెంట్ హ్యాండ్లర్స్ కానీ స్టేట్ కానీ ఈ కాన్సెప్ట్స్ మీకు గుర్తు చేసుకోవాలంటే కౌంటర్ యాప్ గుర్తు చేసుకోండి. కౌంటర్ యాప్ లో ఇప్పుడు ఆన్ క్లిక్ ఎట్లా ఇస్తున్నాం? ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేయగానే సంథింగ్ ఏదో జరగాలి. అప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇంక్రిమెంట్ బటన్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ కోడ్ లో ఏం చేస్తున్నాం అయ్యా? ఇంక్రిమెంట్ చేయగా ఇంక్రిమెంట్ చేసేది మనం. కోడ్ లో +1 ఆన్ క్లిక్ కి ఒక ఫంక్షన్ అసైన్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ అనేది ఇంకో ఫంక్షన్ అసైన్ చేస్తున్నాం. నేను అదే ఇప్పుడు యాపిల్ అనే ఫంక్షన్ చేసుకుంటా అని చెప్పింది. పైన ఫంక్షన్ అని చెప్పి రాసి రిటర్న్ పైన ఫస్ట్ ఫంక్షన్ నేను ఏమంటున్నాను అంటే ఇదిగో నేను ఒకసారి చెప్తాను. ఇది రాస్తా, ఇది రాసి ఇక్కడ నేను ఫంక్షన్ యాపిల్ అని రాసుకుంటాను. అట్లా చేసుకోవచ్చు. ఇట్లా రాసుకుంటా అంటున్నాను. సరే అట్లా కానీ ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? యాపిల్ క్లిక్ చేసిన తర్వాత ఏమవ్వాలి? యాపిల్ క్లిక్ చేయగానే సెలెక్టెడ్ ఫ్రూట్ ప్లేస్ లో యాపిల్ రావాలి. అంటే సెలెక్టెడ్ ఫ్రూట్ ఈక్వల్ టు యాపిల్ అంతే. కాకపోతే ఇక్కడ లెటర్ రావాలి. కంట్రోల్ వేసుకుంటాడు. అరే ఫస్ట్ ఫైల్ మీద క్లిక్ చేయి, పైన ఫైల్ అని ఆప్షన్ ఉంటుంది. ఆటో సేవ్ అని ఉంది, అది డిజేబుల్ చేసి తీసేసి. అందుకే ఆటో సేవ్ ఉండకూడదు. ఏమైతుంది? నీకు అర్థమైంది. ఓకే, ప్రతిసారి సేవ్ చేసుకోవాలంట. సేవ్ చేసుకోకపోతే నీకు అవుట్పుట్ రాదు. కంట్రోల్ ఎస్ కొట్టాల్సింది. కంట్రోల్ ఎస్ కొడితే అప్పుడు ఫార్మాట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు సేమ్ బనానాకి మ్యాంగో కూడా రిపీట్ చేయాలి. అంతేనా? సరే, దీనికి ఒక మోడిఫికేషన్ చెప్తా ఉంటాను. ఇప్పుడు యాపిల్ అనేది ఉంది. యాపిల్ అంటే ఏంటి? అదొక ఫంక్షన్. ఆన్ క్లిక్ ఇచ్చావు కాబట్టి దాన్ని ఈవెంట్ హ్యాండ్లర్ అంటారు. ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ని హ్యాండిల్ చేసే ఫంక్షన్ కాబట్టి ఈవెంట్ హ్యాండ్లర్ అంటారు. ఓకే. ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ లో ఒక మినిమం ఒక 5 కంటే ఎక్కువ లైన్స్ ఉంటేనే బయట ఇట్లా రాసుకుంటాం. 1, 2, 3 లైన్లు అట్లా ఉంటే డైరెక్ట్ గా ఇన్ లైన్ రాసుకుంటాం. అంటే అలా ఆన్ క్లిక్ దగ్గర యాపిల్ అని రాసే చూడు, అక్కడే ఆరో ఫంక్షన్ ఇచ్చేస్తావు డైరెక్ట్. ఇక్కడ ఇవ్వాలా? అక్కడ కాదు, యాపిల్ అన్నారు. యాపిల్ రాసే లోపల యాపిల్ తీసేసి ఇక్కడే ఆరో ఫంక్షన్.
బ్రేసెస్ పెట్టు ఆరో ఫంక్షన్ ఇందులో రాస్తావు డైరెక్ట్లీ నీకు కావాల్సింది ఏం చేయాలనుకుంటున్నావు క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు ఇక్కడ రాస్తావు 1-2 లైన్లు ఉంటాయి ఇది రావాలి ఆన్ క్లిక్ ఏమి ఇవ్వాలి మనం యాక్చువల్గా ఒక ఫంక్షన్ ఇవ్వాలి బయట నుంచి ఇవ్వచ్చు ఇట్లా ఇవ్వచ్చు కదా అంతేనా ఇప్పుడు ఆ పైన తీసేసే పైన ఫంక్షన్ డెఫినేషన్ 3, 4, 5 ఇప్పుడు సేమ్ అదే బనానాకి మ్యాంగో కూడా ఇచ్చి ఏం చేస్తావు ఇప్పుడు జస్ట్ 7, 8, 9 కాపీ చేసుకో 13th లైన్ లో బటన్ పక్కన కాపీ స్పేస్ Ctrl Z స్పేస్ ఇచ్చి పేస్ట్ అక్కడ యాపిల్ బదులు ఏం రావాలి బనానా రావాలి ఇక్కడ Ctrl S ఇప్పుడు చూడు ఇది అర్థమైందా ఇది ఈజీగా ఉందా అది ఈజీగా ఉందా మీకు బయట సెపరేట్ గా ఫంక్షన్ రాసుకుంటే బాగుందా ఎట్లా బాగుందా ఇది కొంచెం ఫస్ట్ కదా కొంచెం అడాప్ట్ అవ్వలేదు సరే అట్లానే కానీ కానీ తర్వాత ఏం రాయాల్సిందే కదా అట్లానే అంటే 1-2 ఉంటే ఇట్లా రాసుకుంటాం రా అంతకంటే ఎక్కువ ఉంటే బయట రాస్తాం ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫంక్షన్ నేమ్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు ఏం నేమ్ పెట్టావు ఇందాక యాపిల్ అని పెట్టావు దాని అర్థం ఏంది అసలు అర్థవంతమైన పేరు అది కాబట్టి అసలు మన నేమ్స్ మన దగ్గరికి రావు ఎన్ని నేమ్స్ అని పెడతాం మనం నేమ్స్ కూడా దొరకవు సో వీలైనంత వరకు అనానిమస్ ఫంక్షన్స్ రాసుకుంటే అనానిమస్ ఫంక్షన్స్ కి నేమ్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది 1-2 ఉంటే అక్కడే ఇన్లైన్ లో రాసుకుంటాం ఓకే సరే ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఆన్ క్లిక్ సెలెక్ట్ చేస్తే సెలెక్టెడ్ ఫుడ్ యాపిల్ అవుతుంది దానికి క్లిక్ చేస్తే బనానా అవుతుంది దీనికి క్లిక్ చేస్తే మ్యాంగో అయిపోతుంది ఇప్పుడు దాన్ని రెండర్ చేయాలి ఎలా యూజ్ స్టేట్ వాడాలి ఫస్ట్ సెలెక్టెడ్ ఫ్రూట్ రావాలిరా సెలెక్టెడ్ ఫ్రూట్ రావాలంటే ఏం చేయాలి సెలెక్టెడ్ ఫ్రూట్ ఎందులో ఉంది సెలెక్టెడ్ ఫ్రూట్ అనే వేరియబుల్ లో ఉంది దాన్ని స్క్రీన్ మీద చూపించారు దాన్ని చూపించు అంటున్నా స్క్రీన్ మీద చూపించు స్క్రీన్ మీద చూపించాలంటే ఎలా కన్సోల్ లాగా ఆ స్క్రీన్ మీద కనపడుతుందా రిటర్న్ లోనే రాశాను అంతేగా మురళి యూజ్ స్టేట్ వాడాలి కనపడదు ఇప్పుడు అయితే ప్రెసెంట్ మామూలుగా ఎలా రాయాలి చెప్పు 27th లైన్ కి కోలన్ తర్వాత ఇక్కడ వేరియబుల్ రాయాలి బ్రేసెస్ కర్లీ బ్రేసెస్ పెట్టి సెలెక్టెడ్ ఫ్రూట్ రాయాలి దానికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నావు నాకు అర్థం కావట్లా ఇలా కూడా రెండర్ అంటే ఇదే కదరా కరెంట్ ఫ్రూట్ రెండర్ చేయాలంటే ఇదే పద్ధతి నేను ఇన్స్ట్రుమెంట్స్ ఇలాగే రాశారా సాయి మరి చెప్పొచ్చు కదా సరే అరే నేను ఇలా రాయలే సెపరేట్ ఫంక్షన్స్ రాసేది ఏదైనా ఒకటి అప్పుడు మరి బయట రాసింది లోపల రాసింది ఒకటే కదా కాకపోతే యూజ్ స్టేట్ వాడే యూజ్ స్టేట్ వాడాలి వాడు ఇందాక నేను యూజ్ స్టేట్ వాడమంటే ఎందుకు వాడాలి అక్కర్లేదు అన్నాడు కదా అందుకనే రాపిచ్చాను నేను ఇప్పుడు అర్థమైందా యూజ్ స్టేట్ ఎందుకు వాడాలో ఏరా శివరాం ఎందుకు వాడాలి యూజ్ స్టేట్ ఇప్పుడు రెండర్ అవ్వదు ఇలా
వేరియబుల్ ఒక్కటే చేంజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ వేరియబుల్ ఒక్కటే చేంజ్ అయింది, UI కానీ నువ్వు అది UI లో డిస్ప్లే చేయాలనుకుంటున్నావు. సెలెక్టెడ్ ఫ్రూట్ ని UI లో డిస్ప్లే చేయాలనుకుంటున్నావు, అప్డేట్ కాదు. సో ఇప్పుడు స్టేట్ వాడాలి. ఇదంతా నువ్వు ముందే ఆలోచించాలి. నువ్వు మొత్తం రాసిన తర్వాత ఆలోచించడం కాదు, నువ్వు కోడ్ రాసే ముందే ఆలోచించాలి. సేమ్ ఇదే ప్యాటర్న్ మనం ఇంకో చోట ఫాలో అయ్యాం. ఎక్కడ కాన్స్ట్ దగ్గర ఫాలో అయ్యాం. కాన్స్ట్ అని వేరియబుల్ డిఫైన్ చేసుకో, వెళ్ళే కొద్దీ నీకు చేంజ్ చేయాల్సిన అవసరం వస్తే వెనక్కి వెళ్ళి లెట్ మార్చుకో. ఆ ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, వేరియబుల్ గా డిఫైన్ చేసుకో, నువ్వు కోడ్ రాసేసుకో, ఎక్కడో చోట రియలైజ్ అవుతావు. ఇప్పుడు నువ్వు రియలైజ్ అయిన చోట మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టేట్ గా మార్చుకో. ఇలా ఉండకూడదు, ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వకూడదు. ముందే డిసైడ్ అవ్వాలి, స్టేట్ వాడాలా వేరియబుల్ వాడాలా అని ముందే డిసైడ్ అవ్వాలి. నువ్వు చూపిస్తున్నావు అంటే స్క్రీన్ మీద చూపిస్తున్నావు అంటే స్టేట్. సో ఇప్పుడు స్టేట్ గా కన్వర్ట్ అరే ఇక్కడ ఏం నొక్కింది? సెలెక్టెడ్ ఫ్రూట్ వేరియబుల్ నే నువ్వు స్టేట్ గా వాడుతున్నావు. సెట్ సెలెక్టెడ్ ఫ్రూట్ పైది తీసేయి, సెకండ్ లైన్ తీసేసి ఆ వేరియబుల్ అక్కడ ఇంకా అది నార్మల్ వేరియబుల్, దాన్ని పవర్ఫుల్ వేరియబుల్ గా చేసుకుంటున్నాం. అర్థమవుతుంది అంతే కదా. ఆ పవర్ఫుల్ వేరియబుల్ స్టేట్ అది సెలెక్టెడ్ ఫ్రూట్ ఏడు క్యాప్స్ రాసి స్మాల్ కరెక్టే అంతే రాయాలి. క్యామిల్ కేసే వాడాలి. నువ్వు సెట్ సెలెక్టెడ్ లో కూడా ఎస్ స్మాల్ చేస్తున్నావు మురళి. ఎస్ స్మాల్ చేస్తున్నా. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు సెలెక్టెడ్ ఫ్రూట్ లో ఎస్ స్మాల్ ఉంది కదా, నేను సెట్ లో కూడా ఎస్ లో సెట్ రాసి సెలెక్టెడ్ లో కూడా ఎస్ స్మాల్ పెడతా. అరే ఇప్పుడు సెట్ పక్కన ముందు వేరియబుల్ రాయాలని రూల్ ఏం లేదు, ఏదన్నా రాయొచ్చు. అర్థమైంది. జస్ట్ ఫాలో అవ్వాల్సింది క్యామెల్ కేస్. వాడు ఏం రాశాడు చూడు ఒకసారి. యూస్ స్టేట్ యూస్ స్టేట్ రాయాలి రాజురా. యూస్ స్టేట్ ఇనిషియల్ గా దాన్ని రాసి ఇనిషియల్ గా పారాంథసిస్ లో రాస్తా. ఓకే ఓకే అయిపోయిందా? మళ్ళీ రాయాలిగా. ఏం రాస్తావు మళ్ళీ? మళ్ళీ యూస్ స్టేట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ ఫ్రూట్ దగ్గర సూపర్ వేరియబుల్ రాస్తాం అంతేనా? అంతే. అలా చేయి ఇప్పుడు, అలా అప్డేట్ చేయి. ఇప్పుడు యూస్ స్టేట్ ఈక్వల్ టు యూస్ ఇక్కడ అప్డేటెడ్ వాల్యూ రాయాలి. మర్చిపోతున్నావు. నేను చెప్పించే ఒకసారి లెఫ్ట్ సైడ్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్స్ దగ్గర నీ కర్సర్ పెట్టు. ఇక్కడ కింద ఖాళీ స్పేస్ ఉంది చూడు, కింద ఖాళీ స్పేస్ ఉందా? అక్కడ క్లిక్ చేయి, లెఫ్ట్ క్లిక్, కంట్రోల్ జెడ్ కొట్టు. ఏం అవ్వట్లేదా? ఓకే కౌంటర్ డాట్ JSX వచ్చింది.
అది డిలీట్ చేయమాకు. నీకు స్టేట్ అయ్యే అర్థమయ్యేంత వరకు అది డిలీట్ చేయమాకు. ఇప్పుడు దాని లోపలికి వెళ్ళి కంట్రోల్ Z కొట్టు. ఏం మార్చలే. ఆగు. దీంట్లో లేదు, కౌంటర్లో లేదు. ఎక్కడ ఇంకో ఉంది? దాంట్లో ఉంది. కంట్రోల్ Z కొట్టు. రూట్స్ లో ఉందా? ఇందాక ఎత్తేసాము కామెంట్స్ లో. నా దగ్గర ఉందిలే, నేను పంపిస్తున్నా చాట్ లో పెట్టా చూడు కోడ్. ఆ fruits.jsx డిలీట్ చేయి. ఇది నీకు చాట్ లో పెట్టాను, అది దీంట్లో కాపీ చేసుకో. మొత్తం కంట్రోల్ ఏ కొట్టి కంట్రోల్ B కొట్టి కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్ కంట్రోల్ B. పైది 5th లైన్ వరకు చూసి కంట్రోల్ S. పైన ఫైల్స్ పైన మీకు వైట్ డాట్లు కనపడుతున్నాయి చూడు. వైట్ డాట్లు కనపడితే దాని అర్థం ఏంటంటే సేవ్ అవ్వలేదని. అక్కడికి వెళ్ళి సేవ్ చేసుకుంటే కానీ అవ్వదు. కంట్రోల్ S కొట్టారు. కొట్టాను, మళ్ళీ కొడుతున్నా. ఎక్కడ ఉంది వైట్ డాట్? ఏ ఫైల్ లో ఉంది వైట్ డాట్? app.jsx లో ఉంది. అక్కడికి వెళ్ళి కంట్రోల్ S కొట్టు. సేవ్ అవ్వాలి, సేవ్ అవ్వదు. ఇప్పుడు 5th లైన్ లో నువ్వేం రాయాలనుకుంటున్నావో counter.jsx చూసి నాకు చెప్పు. ఏం చేయాలో ఇప్పుడు counter.jsx చూసి చెప్పు, అర్థం చేసుకో. ఓకే. అవి నేను రాసిన ఫోటో పెట్టేది ఒకసారి, అది కరెక్ట్ కాదు. ఓకే. అంతేరా. కాకపోతే నీ దాంట్లో ఒకటి వర్క్ అవ్వదు. క్లిక్ చేసిన దాన్నే మళ్ళీ క్లిక్ చేస్తే నన్ను రాదు. అని చెప్తా. ఇక్కడ వరకు కరెక్ట్ వాడదామని అది కూడా తప్పు రాసావు చూడు. 25th లైన్ లో స్పెల్లింగ్. ఓకే. పైన వైట్ డాట్. ఓకే. అలవాటు అయిపోవాలి నీకు అది. నువ్వు ఏదన్నారా?
నీ లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు కంట్రోల్ ఎస్ మీద ఉండాలిరా. నువ్వు రాసిన ప్రతిసారి కంట్రోల్ ఎస్ కొడుతూనే ఉంటారు. ఓకే ఇప్పుడు ఏమైంది అవుట్పుట్ చూడు. కంట్రోల్ కొడుకుని కొడితే రాట్లా. ఒరే వచ్చిందిరా, వచ్చింది చాలా వరకు. నేను కంట్రోల్ షిఫ్ట్ టీ కొట్టి. ఓకే ఓకే ఓకే. ఒకటి అయింది, క్లిక్ చేస్తే మళ్ళీ నన్ను రావాలి, అది రావాలా? ఇంకోటి కూడా రావాలా? రిఫ్రెష్ కొట్టు. ఇనిషియల్ గా ఏముంది? ఉంది. ఎందుకుంది? మనం ఎంటీ స్ట్రింగ్స్ పెట్టాం కాబట్టి. కాబట్టి నాకు ఇనిషియల్లీ నన్ను రావాలి. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. అరే నువ్వు చేసింది కూడా ఇంతేగా మురళి, ఇక్కడ వరకు సేమ్ అంతేగా? అంతే సేమ్. కంట్రోల్ అది ఓకే కదా ఇక్కడ దాకా. ఇప్పుడు ఏం కావాలంటే క్లిక్ చేసిన దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవ్వాలి? జస్ట్ నన్ను అయిపోవాలి. క్లిక్ చేసిన దాన్ని మళ్ళీ క్లిక్ చేసాము అన్నది డిటెక్ట్ చేయగలగాలి ఫస్ట్, అంతేనా? దానికి చెప్పాను నిన్న. వీడేమన్నాడు మురళీగాడు, క్లిక్ చేసిన దాన్ని మళ్ళీ క్లిక్ చేయడం ఎట్లా డిటెక్ట్ చేయాలంటే నేను కౌంట్ చేసుకుంటా, ఒకదాన్ని ఒకసారి క్లిక్ చేస్తా, సెకండ్ టైం క్లిక్ చేస్తే దాన్ని అప్పుడు నన్ను చేస్తాను అన్నాడు. దానికి అట్లా కాదు, ఇంకో మెథడ్ ఉంటుంది నేను చెప్పాను, గుర్తుందా లాస్ట్ క్లాస్ లో? ఏంటది చెప్పు. దానికి ఆటోమేటిక్ గా తెలిసిద్దని చెప్పారు. ఆటోమేటిక్ అంటూ ఉండదురా. అరే శ్రీరామ్ ఏం చేయమాకు ఇప్పుడు. ఏంటి దాని పేరు, వేరియబుల్ పేరు ఏం పెట్టుకున్నాం మనం? సెలెక్టెడ్ ఫ్రూట్ లో ఇప్పుడు ఈ స్టేజ్ లో వాల్యూ ఎంత ఉంది? అంతేనా? యాపిల్ క్లిక్ చేయి. ఇప్పుడు ఎంత ఉంది సెలెక్టెడ్ ఫ్రూట్ లో? అరే నువ్వు చెప్పురా శివరాం. రిఫ్రెష్ కొట్టు. ఇప్పుడు సెలెక్టెడ్ ఫ్రూట్ లో ఏముంది? నన్ను ఉంది. బనానా మీద క్లిక్ చేయి. సెలెక్టెడ్ ఫ్రూట్ లో ఏముంది ఇప్పుడు? నన్నుంది, మ్యాంగో. నన్నుంది, మ్యాంగో ఉంది. ఎట్లా ఉంటుందిరా? అది వేరియబుల్ ఒకటే వాల్యూ ఉంటుంది. ఒక్కటే వాల్యూ మ్యాంగో ఉంది. అర్థం అవుతుందా నీకు? బనానా క్లిక్ చేయి. ఇప్పుడు ఏముంటుంది సెలెక్టెడ్ ఫ్రూట్ లో? బనానా ఉంటుంది. ఆ వేరియబుల్ లో ఉంటుంది, ఆ వేరియబుల్ లో బనానా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేట్ లో ఉంది. ఇప్పుడు సెలెక్టెడ్ ఫ్రూట్ అనే వేరియబుల్ ఏముంది? బనానా ఉంది. ఇప్పుడు మళ్ళీ సెలెక్టెడ్ ఫ్రూట్ ని, బనానాని మళ్ళీ క్లిక్ చేయి. క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది నాకు చెప్పండి. కోడికి క్లిక్ చేసావు, మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అక్కడ ఉంటాం, 16th లైన్ లో ఉంటాం. 17th లైన్ కి ఇంకా రాలా. 16th లైన్ వరకు సెలెక్టెడ్ ఫ్రూట్ వాల్యూ ఏముంటుందో నాకు చెప్పండి. 17th లైన్ కి రాలా ఇంకా. క్లిక్ చేశాడు, క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన తర్వాత అక్కడికి వచ్చేది 16th లైన్. నన్ను ఉంటుంది. అన్నెందుకుంటుంది? అవును, నువ్వేం చెప్పావు? నేను ఇనిషియల్ గా నన్నే ఉంటుంది అన్నావు కదా. మళ్ళీ వేరియబుల్ మారితే యూఐ అప్డేట్ అవుతా? కాదు, అవుట్పుట్ మ్యాంగో
ఇప్పుడు సెలెక్టెడ్ ఫ్రూట్ వాల్యూ ఎంత? మ్యాంగో. ఎందుకైంది? కోడికెళ్ళి క్లిక్ చేసాం కాబట్టి అయింది. క్లిక్ చేసాం అంటే మ్యాంగోని క్లిక్ చేసావు అంటే మ్యాంగోని క్లిక్ చేసిన వెంటనే 23 లైన్కి వెళ్ళింది. అవును 23 లైన్ వెళ్ళింది. 23 లైన్ వరకు సెలెక్టెడ్ ఫ్రూట్ వాల్యూ ఏంటి చెప్పండి. 23 లైన్ వరకు సెలెక్టెడ్ ఫ్రూట్ వాల్యూ ఏంటి? మ్యాంగో ఎందుకు ఉంటుంది రా? నన్ను ఉంటుంది. అప్పుడు ఈ 24 తర్వాత కదా మ్యాంగో అయ్యేది. 24th ఏం చేస్తున్నట్టు నువ్వు చెప్పు. నేను ఇందాక అదే నన్ననేగా చెప్పింది. ఇందాక అది కాదు, ఇందాక బనానానే మళ్ళీ క్లిక్ చేసాం. అప్పుడు బనానా ఉంటుంది, నన్ను ఉండదు. మీకు డౌట్ ఉంటే 23 కింద కన్సోల్ డాట్ లాగ్ 23 కింద కన్సోల్ డాట్ లాగ్ సెలెక్టెడ్ ఫ్రూట్ అంటే ఆల్ట్ సేవ్ కొట్టలేదు. ఇంకా అవ్వాలా, ఇంకా అవ్వాలా. ఆ లైన్ ని కాపీ చేసి 24th దగ్గర నీ కర్సర్ పెట్టు. 25 తర్వాత కాపీ చేయి. 25 తర్వాత పేస్ట్ చేయి. అక్కడ ఉంచు, అక్కడ ఉంచి దాని తర్వాత కూడా ఉంచు. 2 చోట్ల బిఫోర్ ఆఫ్టర్ మీకు అర్థమవుతప్పుడు. ఓకే ఇప్పుడు కంట్రోలర్స్ నువ్వేం చేంజెస్ చేసినా కంట్రోలర్స్ కొడుతూ ఉంటుంది. కంట్రోలర్స్ అది మర్చిపోకూడదు, చాలా అలవాటు అవ్వాలి ఫస్ట్ నుంచి. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ అయ్యి కొట్టి రిఫ్రెష్ కొట్టి ఇప్పుడు మ్యాంగో క్లిక్ చేయి. ఇంకో భయంకరమైన కాన్సెప్ట్ ఉంటుంది. మళ్ళీ మ్యాంగో క్లిక్ చేయి. యాపిల్ క్లిక్ చేయి. యాపిల్ క్లిక్ చేస్తున్నారా? మ్యాంగో క్లిక్ చేయి. మ్యాంగో మళ్ళీ క్లిక్ చేయి. అర్థం అవుతుందా మీకు? అదేంది కరెక్టే కదరా? మన యాపిల్ కి కన్సోల్ రాయలేదుగా, అందుకు రావాలా. మళ్ళీ తర్వాత ఎట్లా వచ్చింది యాపిల్? అదే కదా అంటే రెండో కన్సోల్ లాగ్ లో కూడా ఎందుకు వచ్చిందంటావా? సరే, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ కొంచెం ఒకసారి కోడికి వెళ్ళి చెప్తాను. ఇనీషియల్ గా సెలెక్టెడ్ ఫ్రూట్ అనే స్టేట్ లో వాల్యూ ఎంత ఉంటుంది? నన్ను మ్యాంగో అనే బటన్ ని క్లిక్ చేసిన తర్వాత 23కి వస్తుంది. 23కి వచ్చిన తర్వాత 24కి వచ్చిన తర్వాత కన్సోల్ లాగ్ చేస్తుంది. ఏమొస్తుంది అప్పుడు? మ్యాంగో వస్తుంది. అవును కాదురా, ఏమొస్తుంది? మ్యాంగో ఇప్పుడే కదా ఇనిషియల్ గా నన్ను వచ్చింది. నన్ను వస్తుంది. అదే కదా నేను చెప్తుంది. 24 లో నన్ను వస్తుంది. అవును 25 లో నువ్వు అప్డేట్ చేయటం వల్ల మ్యాంగో మారుతుంది. అది హలో 24 అసలు ఏంటి? 24 ఏం చేస్తున్నావు? 25 లో ఏం కట్ వస్తుంది. హలో వినపడుతుందా? 24 లో కన్సోల్ చేస్తున్నాను సెలెక్టెడ్ ఫ్రూట్. 25 లో ఏం చేస్తున్నావు చెప్పు. 25 లో సెలెక్టెడ్ ఫ్రూట్ ని అప్డేట్ చేశాను మ్యాంగో కింద.
కదా, అక్కడ అప్డేట్ చేయటం వల్ల అది మ్యాంగోగా మారుతుంది. అంటే దాని ముందు వరకు సెలెక్టెడ్ ఫ్రూట్ వాల్యూ ఏమవుతుంది, ప్రీవియస్ వాల్యూ కదా అయ్యేది. నన్ను కాదు, ప్రీవియస్ వాల్యూ అవుతుంది. బనానా. ఓకే. ఇంతకు ముందు ఏది క్లిక్ చేసామో అది అవుతుంది. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. సో ఇక్కడ మీకు డౌట్ రావాలి, నేను చెప్పేది 24th లో ప్రీవియస్ ఉంటుంది, 25th లో అప్డేట్ చేయటం వల్ల 26th లో ఏం రావాలి లెక్క అయితే మ్యాంగో రావాలి. మ్యాంగో రాకుండా యాపిల్ వస్తుంది. మ్యాంగో రాకుండా నన్ను వస్తుంది. ఇనిషియల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ లో ఏం రావాలి, నన్నే వస్తుంది. అది కన్ఫ్యూజన్. యాక్చువల్ గా ఏం రావాలి అక్కడ, మ్యాంగో రావాలి. అరే మురళీ గారు అర్థం చేసుకుంటున్నాడు రా. అరే నువ్వు అర్థం చేసుకోవాలి కదా శివరామ్, కొంచెం జాగ్రత్తగా. ఏమవుతుంది చెప్పు, 24th లో ఇనిషియల్ గా ఏమవుతుంది, ఇనిషియల్ గా బనానా ఉంటుంది. ఇనిషియల్ బనానా ఎందుకు ఉంటుందో నాకు చెప్పాలి. దీన్ని ఫస్ట్ క్లిక్ చేశాను కదా, ప్రీవియస్ వాల్యూ అదే కదా. నేను రిఫ్రెష్ చేసిన సంగతి మాట్లాడుతున్నాను. ఓకే, ఇనిషియల్ చేస్తే నన్ను ఉంటుంది. ఓకే, 25th లో అప్డేట్ చేసాం. 26th లో ఏమొస్తుంది, 26th లో మ్యాంగో రావాలి. యాక్చువల్ గా మ్యాంగో రావాలి, కానీ ఏం కనబడుతుంది అవుట్పుట్ లో, నన్నే కనబడుతుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ కొంచెం క్రిటికల్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సరే వద్దులే ఇదో కన్ఫ్యూజన్, మళ్ళీ అదో కన్ఫ్యూజన్ యాడ్ అవుతుంది. సో అది వద్దులే, 26 లైన్ తీసేసి అది అప్డేట్ అవుతుంది, కానీ ఇక్కడ కనపడదు. అట్లా అనుకోండి కొన్నాళ్ళ పాటు. సరే 24th వరకు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 24th వరకు ఉన్న వాల్యూ ఏంటది, ప్రీవియస్ వాల్యూ. అవునా? సో ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటి, ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూకి ఈక్వల్ అవుతుందా లేదా. అప్పుడు దాని అర్థం ఏంటి, ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూ ఈక్వల్ అవుతే దాని అర్థం ఏంటి, క్లిక్ చేసిన బటన్ నే మళ్ళీ క్లిక్ చేసినట్టు. ప్రీవియస్ వాల్యూ నన్ను మ్యాంగోకి ఈక్వల్ అవుతుందా లేదా, అదే చెక్ చేయాల్సింది. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం, మ్యాంగో గురించి మాట్లాడుతున్నాం. మ్యాంగో మీద ఫోకస్ చేద్దాం, మ్యాంగో బటన్ మీద ఫోకస్ చేద్దాం, ఇనిషియల్ స్టేట్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ఇనిషియల్ స్టేట్ లో ఇనిషియల్ గా సెలెక్టెడ్ ఫ్రూట్ వాల్యూ ఏమవుతుందో నన్ను మ్యాంగో బటన్ క్లిక్ చేశాడు. 24th లో సెలెక్టెడ్ ఫ్రూట్ వాల్యూ ఏముంటుంది, నన్ను ఉంటుంది. మళ్ళీ అప్డేట్ చేశాడు, 25 లో అప్డేట్ చేశాడు. ఇప్పుడు సెలెక్టెడ్ ఫ్రూట్ లో ఏముంటుంది, మ్యాంగో ఉంటుంది. మ్యాంగో. మళ్ళీ మ్యాంగో బటన్ ని క్లిక్ చేశాడు, మళ్ళీ మ్యాంగో 24th కి వస్తుంది. మళ్ళీ 24th లో సెలెక్టెడ్ ఫ్రూట్ కన్సోల్ లాక్ చేస్తే ఏమొస్తుంది, సెలెక్టెడ్ ఫ్రూట్ కన్సోల్ నన్ను వస్తుంది. ఇనిషియల్ గా అదే కదా ఉంది, క్లిక్ చేసాం ఒకసారి, క్లిక్ చేసాం ఏమొస్తుంది, మ్యాంగో వస్తుంది. మ్యాంగో వస్తుంది అంటే ప్రీవియస్ వాల్యూ మ్యాంగో అయింది, మళ్ళీ మనం అప్డేట్ చేయాల్సిన వాల్యూ కూడా మ్యాంగో అయింది. దాని అర్థమైంది రెండు ఈక్వల్ అయింది అంటే, దాని అర్థమైంది రెండు ఈక్వల్ అయింది అది తెలుస్తుంది. కానీ దాని అర్థమైంది క్లిక్ చేసిన దాన్ని మళ్ళీ క్లిక్ చేసినట్టు. అర్థం కావాలి. ప్రీవియస్ వాల్యూ ప్రెజెంట్ వాల్యూ రెండు ఈక్వల్ అయినాయి. అయితే దాని అర్థమైంది ప్రీవియస్ వాల్యూ కూడా సెలెక్టెడ్ ఫ్రూట్ లోనే ఉంది, ప్రెజెంట్ వాల్యూ సెలెక్టెడ్ ఫ్రూట్ లోనే ఉంది. దాన్ని నేను ఎలా రాస్తా? సరే కోడ్ చెప్తాను, మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందో చూద్దాం. 24th తీసి
ఆహా, నా డౌట్ కరెక్ట్ కదా, రెండు ఒకే వేరియబుల్ లో ఉన్నాయి కదా. కరెక్ట్ కాదు, రెండు ఒక వేరియబుల్ ఎలా ఉంటుంది? ఒక వేరియబుల్ సెలెక్టెడ్ లో ఫ్రూట్ ఉన్నాయి కదా. ఎట్ ఏ టైం ఒకటే వాల్యూ ఉంటుందా? ఆ వాల్యూని మనం అప్డేట్ చేస్తున్నాం. సరే మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తా, కిందకి రాను, కిందకి రా. ఒక వేరియబుల్ తీసుకో, కాన్స్ట్ రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకో. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే స్టేట్. స్టేట్ అనేది ఒక కాన్సెప్ట్ కాదురా, స్టేట్ అనేది జనరల్ టర్మ్. స్టేట్ అంటే ఏంటి అసలు? ఇంగ్లీష్ లో చెప్పు, ఇంగ్లీష్ లో స్టేట్ అంటే ఏంటి? పొజిషన్, ఒక పరిస్థితి, ఒక స్నాప్ షాట్ ఆఫ్ సిచ్యువేషన్, ఒక స్టేట్, దాన్ని స్టేట్ అంటాం. ఇప్పుడు రిజల్ట్ అనేది ఒక స్టూడెంట్ కి ఒక సమ్ సబ్జెక్ట్ లో రిజల్ట్ ఉంది. ఇనిషియల్లీ 80 మార్కులు అనుకో, 80 మార్కులు. 80 అనేది నంబర్. లెట్ పెట్టుకో, అప్డేట్ చేద్దాం. కాకపోతే ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో వాడి మార్కులు 80, సెకండ్ యూనిట్ టెస్ట్ లో మార్కులు మారినాయి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 68. 60 రిజల్ట్ ని అట్లా అప్డేట్ చేస్తావు. 80 రిజల్ట్ ని ఎట్లా అప్డేట్ చేస్తావు? 60 కిందకు వచ్చి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 60 అనాలి. అప్డేట్ చేస్తున్నాం మనం. మళ్ళీ రిజల్ట్ ని 100 కి అప్డేట్ చేయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు చెప్పండి. ఇక్కడ 3 స్టేట్స్ ఉన్నాయి, 3 స్నాప్ షాట్స్ ఉన్నాయి. ఒకటే వాల్యూ, ఒకటే వేరియబుల్. ఆ వేరియబుల్ ఎట్ ఏ టైం ఒకటే వాల్యూ ఉంటుంది, కానీ 3 డిఫరెంట్ స్టేట్స్ లో ఆ వేరియబుల్ వాల్యూ 3 డిఫరెంట్ వాల్యూస్ అయినాయి. అర్థమవుతుందా? దాన్ని స్టేట్ అంటాం. ఒక స్టేట్ లో దాని వాల్యూ 80 ఉంది, ఒక స్టేట్ లో దాని వాల్యూ 60 ఉంది, ఒక స్టేట్ లో దాని వాల్యూ 100 ఉంది. ఇప్పుడు 37th లైన్ లో అంటే సెకండ్ యూనిట్ టెస్ట్ లో వాడి ప్రీవియస్ మార్కులు ఎంత అంటే ఎంత చెప్తాం? 80. థర్డ్ యూనిట్ టెస్ట్ లో వాడి ప్రీవియస్ మార్కులు ఎంత చెప్తాం? 60. ప్రెసెంట్ 100. ఇక్కడ నుంచి ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫ్లోస్ ఇట్లానే ఉంటాయి. ప్రీవియస్ వాల్యూ, కరెంట్ వాల్యూ అని ఉంటాయి. స్టేట్స్ వస్తాయి. ప్రీవియస్ ఏది, కరెంట్ ఏదని మీకు రావాలి. ఇదేదో కొత్త కాన్సెప్ట్ కాదు. ఇదేంటి, జస్ట్ ఒక ప్యాటర్న్. ఇక్కడ నుంచి ఎట్లానే ప్యాటర్న్స్ వస్తాయి. ఏ పొజిషన్ లో, ఏ పాయింట్ ఆఫ్ టైం లో ప్రీవియస్ ఏంటి, ప్రెసెంట్ ఏది, కరెంట్ వాల్యూ ఏది, ప్రీవియస్ ఏది అని తెలియాలి. ఇప్పుడు అట్లానే మన ఎగ్జాంపుల్ లో వేరియబుల్ పేరు ఏంది మర్చిపోయా, సెలెక్టెడ్ ఫ్రూట్ అనేది ఒకటే వేరియబుల్. దానికి వాల్యూస్ మారుతా ఉన్నాయి. ఫస్ట్ దాని వాల్యూ నన్ అవుతుంది. తర్వాత ఒక పర్టికులర్ స్టేజ్ అంటే ఏంటి, క్లిక్ చేసినప్పుడు యాపిల్ అవుతుంది. ఒకటే వేరియబుల్ లో వాల్యూస్ మారుతున్నాయి. ఆ వాల్యూస్ మారేటప్పుడు నువ్వేం చేయాలంటే ప్రీవియస్ వాల్యూ ఏముంది, కరెంట్ వాల్యూ ఏముంది. ప్రీవియస్ వాల్యూ, కరెంట్ వాల్యూ సేమ్ అయినప్పుడు దాని అర్థమైంది, క్లిక్ చేసిన బటన్ మళ్ళీ క్లిక్ చేసినట్టు. ఓకే, ఏంటి మళ్ళీ చెప్పు లాస్ట్ అది. అయ్యో, ఇప్పుడు రిజల్ట్ ఇక్కడ 60 ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ ఇక్కడ కూడా 60 వచ్చింది అనుకో, బటన్ నొక్కాక. అప్పుడు రెండు సేమ్, ప్రీవియస్ వాల్యూ అంతే ఉంది, ప్రెసెంట్ వాల్యూ కూడా అంతే ఉంది. అంటే నువ్వు మళ్ళీ క్లిక్ చేసావని, మళ్ళీ క్లిక్ చేసావు కాబట్టి నన్ను వచ్చేయాలి. అక్కడ 60 ఎందుకు వచ్చింది? నువ్వు క్లిక్ చేసావు కాబట్టి. అదే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నావు. 36, 37, 38 తీసేసి లెట్ సెలెక్టర్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు నన్ను పెట్టు. నెక్స్ట్ మ్యాంగోని క్లిక్ చేశా. సెలెక్టర్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో.
ఎందుకైంది మ్యాంగో? క్లిక్ చేశాను కాబట్టి మ్యాంగో అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ క్లిక్ చేశా. మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవుతుంది? బనానా. ఏహే, మ్యాంగోనే మళ్ళీ క్లిక్ చేశా. మళ్ళీ క్లిక్ చేసేవాడు మ్యాంగో. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు 38th లో ప్రీవియస్ స్టేట్ ఏంటి? మ్యాంగో. ప్రెసెంట్ స్టేట్ ఏంటి? మ్యాంగో. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రీవియస్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ స్టేట్ అయితే దాని అర్థం ఏంటి? క్లిక్ చేసిన బటన్ నే మళ్ళీ క్లిక్ చేసిన. ఇప్పుడు 37th కింద నేను చెప్పింది రైట్. సెలెక్టెడ్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ రైట్. ఇప్పుడు 39th లో అంటే మూడోసారి క్లిక్ చేశా. 39th ఇప్పుడు వస్తుంది, మూడోసారి మ్యాంగోని క్లిక్ చేశా. 39th లైన్ అంటే ఏంది? మూడోసారి ఫస్ట్ క్లిక్ నాది ఎక్కడ ఉంది? యాప్ లో నా ఫస్ట్ క్లిక్ ఎక్కడ ఉంది? ఫస్ట్ క్లిక్ ఎక్కడ చేశా? నన్నులో చేసావు. నన్నులో క్లిక్ చేస్తానా? నన్నుకి అసలు క్లిక్ ఉంటుందా? సారీ, మ్యాంగోలో ఫస్ట్ బటన్ నేను మ్యాంగోని క్లిక్ చేశా. సెకండ్ సారి యాపిల్ బటన్ క్లిక్ చేశా. థర్డ్ సారి మ్యాంగో బటన్ క్లిక్ చేశా. ఇప్పుడు థర్డ్ క్లిక్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ క్లిక్ లో ప్రీవియస్ స్టేట్ అంటే ఏంటి? యాపిల్. అంటే ప్రీవియస్ సారి నేను ఎవరిని క్లిక్ చేసినట్టు యాపిల్ ని క్లిక్ చేసిన. ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా, ప్రీవియస్ కరెంట్. నీ వాయిస్ కట్ అయిపోయింది. క్లిక్ చేశా యాపిల్. హలో, అర్థమైందా ఈ ప్యాటర్న్? ఎరా మురళి, ఏదన్నా పర్టికులర్ స్టేట్ లో ప్రీవియస్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ అయితే క్లిక్ చేసిన దాన్ని మళ్ళీ క్లిక్ చేసినట్టు. ఆ ప్రీవియస్ వాల్యూ అంటున్నాం, కరెంట్ వాల్యూ అంటున్నాం, అది రెండు వేరియబుల్స్. చెప్పండి నాకు. కాదు, ఒకటే వేరియబుల్. సెలెక్టర్ ఫ్రూట్ అనే అప్డేట్ చేయడానికి ముందున్న వాల్యూ ఏమంటాం? ప్రీవియస్ వాల్యూ అంటాం. అప్డేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ సేమ్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని కరెంట్ వాల్యూ అంటాం. తీసేసే 36 నుంచి తీసేమో. ఇప్పుడు పైకి ఫస్ట్ మ్యాంగో దగ్గర 24th లైన్ లో నేను చెప్పింది రైట్. తీసేసేది ఇది. ఇఫ్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అంటే ఏం రాయాలి? కండిషన్ ఏం రాయాలి? ప్రీవియస్ అంటే ఏంటి? ప్రీవియస్ అంటే సెలెక్టెడ్ ఫ్రూట్ కదా. ఎగ్జాక్ట్లీ. సెలెక్టెడ్ ఫ్రూట్. అక్కడ కండిషన్ ఎక్కడ రాయాలి? ఇఫ్ మర్చిపోయాడు. ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అంటే సెట్ సెలెక్టెడ్ గ్రూప్. అమ్మ బాబోయ్, ఏం చెప్పావా ఆయన? అరే సెట్ సెలెక్టెడ్ గ్రూప్ అంటే ఫంక్షన్. అది ఎందుకు వాడుతున్నాను? మైండ్ పోయింది బాబు. సెలెక్టెడ్ గ్రూప్ అనేది ఒక ఫంక్షన్, దానికి సంబంధం ఏం లేదు. అసలు ఎందుకు వాడుతాం? అది స్టేట్ ని అప్డేట్ చేయడానికి వాడతాం. ఇప్పుడు కరెంట్ అంటే మ్యాంగో. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్, నైస్, సూపర్ నైస్. అంతే. ఇప్పుడు అది ట్రిపుల్ ఈక్వల్ టు మ్యాంగోనే కదా. అంతేనా? ప్రీవియస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ అంటే సెలెక్టెడ్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో. ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రీవియస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ అయితే క్లిక్ చేసిన దాన్ని క్లిక్ చేసినట్టు. క్లిక్ చేసిన దాన్ని క్లిక్ చేస్తే ఏమవ్వాలి? నన్ను రావాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా? రిటర్న్ స్టేట్ ని అప్డేట్ చేయడమేనా? నన్నుకి అప్డేట్ చేయాలి అంటే సెట్ సెలెక్టెడ్ ఫ్రూట్ ఆఫ్ నన్ను.
అండ్ ఇది ఎల్స్ లో ఉంటుంది కింద సెట్ సెలెక్టెడ్ ఫ్రూట్ ఆఫ్ మ్యాంగో అనేది ఎల్స్ లో ఉంటుంది, లేకపోతే రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. రైట్. అర్థమైందా? ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూ ఈక్వల్ అయితే నన్ను లేకపోతే వేరే బటన్ ని క్లిక్ చేసినట్టు, వేరే బటన్ ప్రీవియస్ వేరే బటన్ ని క్లిక్ చేసినట్టు. సో ఈ బటన్ ఏదైతే దానికి అప్డేట్ చేయాలి. అంటే ఈ కేసులో ఏంటి, ఈ బటన్ మ్యాంగో. సేమ్ ఇదే మిగతా వాటి కూడా రిపీట్ చేయాలి. యాపిల్ కి బనానా. ఇదేంటి బనానా. రసం ఇప్పుడు చూడు వచ్చింది అవుట్పుట్ వచ్చిందా? కంట్రోల్ ఎస్ కొట్టుకుంటే ఎందుకు వచ్చింది అవుట్పుట్? ఇప్పుడు చూడు మళ్ళీ కొట్టితే వస్తుంది. మళ్ళీ ట్రై చేయి, అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ట్రై చేయి. బనానా ఒకసారి క్లిక్ చేసి యాపిల్ ఒకసారి క్లిక్ చేసి మ్యాంగో కొట్టా, మళ్ళీ మ్యాంగో కొట్టా, మళ్ళీ మ్యాంగో కొట్టి బనానా కొట్టా. పర్ఫెక్ట్. ఓకే. సో ఇక్కడ కాన్సెప్ట్ అయితే అర్థమైంది ఫస్ట్ మీకు మురళి? అర్థమైంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చు మనం కోడ్కి. అంతా ఒకే చోట రాయడం ఎలా? ఇంకో కాంపోనెంట్ ఇప్పుడు మ్యాప్ వాడుకోవాలి. ఇప్పుడు రిపీటెడ్ కదా, ఇంత మొత్తం రిపీటెడ్ అయినట్టే కదా, 8th నుంచి అన్ని రిపీటెడ్. సో ఇప్పుడు ఫ్రూట్స్ అనేది ఒక ఎరే తీసుకొని ఎరే ఆఫ్ 3 ఫ్రూట్స్ ఉంటాయి. యాపిల్, బనానా, ఇంకోటి ఏంటంటే గ్రేప్స్. యాపిల్, బనానా, మ్యాంగో తీసుకో. ఇప్పుడు ఎట్లా రాయాలి కోడ్? 8th లైన్ కింద నేను చెప్పింది రైట్. బ్రేసెస్ రాసి ఫ్రూట్స్ డాట్ మ్యాప్ అక్కడ రాసేది. పోయింది, కంట్రోల్ Z కొట్టు. బ్రేసెస్ పోయిన, ఎండింగ్ బ్రేసెస్ తీసేసి మళ్ళీ
అది తీసేసి ఎల్లో బ్రేసెస్ యారో తీసి ఇప్పుడు రై లోపల. ఏం రాయాలి చెప్పండి మీరు. ఏం రాయాలి? ఇక్కడ ఫ్రూట్ వచ్చింది, ఇక్కడ ఫ్రూట్ వచ్చింది, మళ్ళీ ఇండెక్స్ నెంబర్లు వస్తాయి. ఉయ్. ఇంకేం వస్తుంది? రిటర్న్ చేయాలి అసలు. మ్యాప్ అంటే రిటర్న్ చేయండి. ఏం రిటర్న్ చేయాలి ఇప్పుడు? చెప్పు, నువ్వే చెప్పాలి. ఒక్కొక్క ఫ్రూట్ ని రిటర్న్ చేయాలి. ఫ్రూట్ ని కాదు, అసలు ఎందుకు రాస్తున్నాం మ్యాప్ చెప్పు నాకు. అన్నిటినీ ఒక్కొక్కసారి వెళ్ళటానికి, ఇటరేట్ అవుట్ చేయడానికి. ఇక్కడ బంచ్ ఆఫ్ ఒక చోటు ఉన్నాయి కదా, అన్నిటిని యాక్సెస్ చేయడానికి మ్యాప్ రాసుకుంటుంది. అందుకు కాదు మురళి, నీకు అర్థమైందా? నేను ఇప్పుడు దాకా అదే అనుకుంటున్నా, మ్యాప్ అంటే అవి యాక్సెస్ చేయడానికి కాదు. కిందకి స్క్రోల్ చేయి కొంచెం పైకి, కొంచెం పైకి. ఇక్కడ 12th నుంచి 22 లైన్ వరకు చూడు. 12th నుంచి 20 లైన్ వరకు 22 ఇక్కడ వరకు యాపిల్ సంబంధించిన కోడ్. ఈ కోడ్ దాని కింద మళ్ళీ 23 నుంచి 33 వరకు సేమేనా? రెండు సేమే, కాకపోతే ఏం చేంజ్ అయింది? యాపిల్ అన్న చోట బనానా అయింది. సేమ్ కింద కూడా అదే కదా. 34th నుంచి 44 వరకు మ్యాంగో వచ్చింది. సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? యూఐని మనం రీయూజ్ చేసుకోవాలి కాబట్టి ఆ యూఐ వరకు లూప్ లో రాసుకుంటున్నాం. ఏం చేంజ్ అవుతుంది? ఫ్రూట్ నేమ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ఫ్రూట్ నేమ్స్ వరకు అరేలో పెట్టుకున్నాం. ఏదో కాంపోనెంట్ కాపీ చేయకు, ఆ మూడిట్లో ఏదో ఒకటి కాపీ చేయి. ఇప్పుడు అది రిటర్న్ లో పెట్టు పైకి. ఇక్కడ నుంచి తీసేసేదా? తీసే పర్లా, మిగతా రెండు కూడా తీసేసి. మిగతా రెండు తీసేసి కంట్రోల్ వేసుకోవచ్చు. చూడు అసలు ఏది ఎక్కడ ఉందో నాకు కూడా అర్థం కావట్లేదు. కంట్రోల్ వేసుకోవాలి. ఇప్పుడు చేంజ్ అయ్యేది ఏమేమి? మ్యాంగోస్. అక్కడ ఏం రావాలి? ఫ్రూట్ అంతే. ఓకే, ఒక్కొక్కటి రావాలి. ఫ్రూట్ అనేది స్ట్రింగ్ అక్కడ రాయకూడదు. జేఎస్ఎక్స్ లో రాసేటప్పుడు రాయాలి. ఇది జావా స్క్రిప్టే కదా, ఆల్రెడీ జావా స్క్రిప్టే ఇది. అక్కడ కర్లీ బ్రేసెస్ రాయగలరా? నీకు ఎక్కడ రాయాలి ఎక్కడ రాయకూడదు అర్థం కావట్లా. అది టైం పట్టింది అర్థం చేసుకుంటా. ఇంకెక్కడ మార్చాలి? ఇక్కడ ఎలా మారుస్తావు? పరాంథసిస్ పెట్టి ఫ్రూట్ అని కాల్ చేయటం.
అంతే. నువ్వు రాసిన దానికి అర్థం నాకు చెప్పాలి ఇప్పుడు. అంటే ఫ్రూట్ ఎల్స్ లేకపోతే ఫ్రూట్ అనేది ఇవ్వు అని. అదే సింటాక్స్. ఒక ఏదో పెట్టో దాని పక్కన స్పేస్ ఇచ్చో దాని పక్కన స్ట్రింగ్ రాసావు. ఏం సింటాక్స్ ఇది? కంట్రోల్ జెడ్ కొట్టు. మళ్ళీ కంట్రోల్ జెడ్ కొట్టు. ఇక్కడ మ్యాంగో చేంజ్ అవుతుంది, ఒకసారి యాపిల్ అవుతుంది. కాబట్టి ఆ స్ట్రింగ్ తీసేసి అక్కడ ఫ్రూట్ పెట్టడం. పైన ఎలా పెట్టావు కింద కూడా అంతే. ఇంకెక్కడ చేంజ్ అవుతుంది? ఇక్కడ అంతే, అక్కడ ఫ్రూట్ పెట్టేసి ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో పెట్టాలి. ఎందుకు? ఇది JSX కాబట్టి. స్క్రీన్ మీద కనిపించే వాటికి ఇట్లా పెట్టుకోవాలరా కర్లీ బ్రేసెస్. JSX లో స్క్రీన్ మీద కనిపించే వాటికి కర్లీ బ్రేసెస్ పెట్టాలి. అట్లా పెట్టుకో. ఇప్పుడు ఆ పక్కన పైన IDX పెట్టావు. IDX అక్కర్లా, తీసేసి వాడుకోవట్లే. ఎక్కడ కన్సోల్లో ఎర్రర్ వస్తుంది అని చెప్పావు కదా. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. నేను మర్చిపోయా, నీకు గుర్తుంది. నైస్. కంట్రోల్ చేయండి. IDX ఎవరికి పాస్ చేయాలి? పాస్ చేయాలి. సగం గుర్తుంది, సగం మర్చిపోయావు. ఐడి ఎక్కడ పాస్ చేయాలరా? నువ్వు రిటర్న్ చేసే ట్యాగ్ కి కీ అనే ప్రాప్ కి పాస్ చేయాలి. నువ్వు రిటర్న్ చేస్తున్న ట్యాగ్ ఏంది? రిటర్న్ చేస్తున్న ట్యాగ్ నాకు అర్థం కాదా. నువ్వేం రిటర్న్ చేస్తున్నావు? ఇదంతా అది ట్యాగే కదా. ఇప్పుడు నువ్వు రిటర్న్ చేస్తున్న ట్యాగ్ ఏంది? బటన్ ట్యాగ్. బటన్ ట్యాగ్ కి కీ అనే ప్రాప్ ఇచ్చి ఆ కీ అనే ప్రాప్ కి IDX పాస్ చేస్తావు. కంట్రోల్ S. ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఇప్పుడు అవుట్పుట్ చూడు, వర్క్ అవుతుందా లేదా? ఈ కీ కావాలండి, నాకు తెలియదు. మ్యాప్ వీడియో చూడన్నా ఫస్ట్. చూడకుండా పడుతుంది వచ్చి కీ గోలేదు. చూడు ఎంత మెస్ క్లియర్ చేసేసాం. ఇప్పుడు ఎంత మెస్ క్లియర్ అయిపోయింది. ఇంకా చేసేయచ్చు, కాంపోనెంట్ లో రాసేసుకొని ఇక్కడ ఓన్లీ పెట్టుకోవచ్చు. దాని వరకు సపరేట్ కాంపోనెంట్ చేసేయచ్చు. ఇంకా ఇక్కడ చూడు. అరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఫంక్షన్ ని సపరేట్ గా రాసుకోవాలి. 13th లైన్ లో ఆన్ క్లిక్ కి ఫంక్షన్ చూడు పెరిగిపోతుంది. కాబట్టి అది మొత్తం ఇప్పుడు సపరేట్ గా రాసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ రాసిన పర్లేదు. గుడ్ గుడ్ ఏంటంటే మంచిది ఏంటంటే అది సపరేట్. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే సపరేట్ గా రాసుకుంటాం. ఏది 14th నుంచి 18th వరకు కట్ చేయి. అక్కడ దానికి పేరేం పెడతాం? హ్యాండిల్ పైన రాసుకో. పైన ఫంక్షన్ హ్యాండిల్ క్లిక్. ఇంకా ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఆ హ్యాండిల్ క్లిక్ ని దానికి పాస్ చేసుకుంటాం. ఎట్లా పాస్ చేయాలి? పాస్ చేయాలి. నువ్వు రాసిన దానికి నాకు అర్థం చెప్పాలి. సారీ,
దీనికి ఎట్లా క్లిక్ వెళ్ళు పాస్ చేసేదేముంది, రిటర్న్ కొట్టడమే కదా. దానికి కూడా అర్థం చెప్తాను అయితే. కౌంటర్కి వెళ్ళు. కౌంటర్కి వెళ్ళాను. చెప్పు ఎలా అర్థం చేసుకోండి. ఈవెంట్ హ్యాండ్లర్ ని ఎట్లా పాస్ చేస్తున్నావు? ఆన్ క్లిక్ ఇది ఇది అసలు గజిబిజిగా ఉంది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి? కంట్రోలర్స్ ఇప్పుడు ఆన్ క్లిక్ లో ఈ వ్యవహారం తీసే వస్తు దీని లోపల రాయాలి. ఏం రాసావు నువ్వు చెప్పాలి. ఏం రాసావు? సెలెక్టెడ్ ఫ్రూట్ అంటే సారీ, హ్యాండిల్ క్లిక్ రాయాలి. ఫంక్షన్ రాయాలి. ఓకే అయిపోయిందా? వాడెవడు పైన ఉన్నాడు చూడు, 17th లైన్ లో ఉన్నాడు. 17th లైన్ లో నేను రాసింది ఫ్రూట్. అది కాదు నీకు రావాల్సిన డౌట్. 8th లైన్ లో ఫ్రూట్ ఎవడు? సో ఫ్రూట్ అనేది పారామీటర్ గా రావాలి. ఫ్రూట్ అనేది పారామీటర్ తీసుకుంటుంది. ఫ్రూట్ అనేది పారామీటర్ తీసుకోవాలి. అరే అట్లా కాదురా, కంట్రోల్ జట్టు కొట్టు. అరే మీరు అన్ని కాన్సెప్ట్స్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి, అయితే కష్టం. ఇప్పుడు హ్యాండిల్ క్లిక్ కి పారామీటర్స్ ఏమున్నాయి? ఏం లేవు ఇక్కడ ఇవ్వాలి. కాబట్టి ఫ్రూట్ అనే పారామీటర్ ఇంకోటి తీసుకోవాలి. ఆ ఫ్రూట్ మీద డిపెండ్ అవుతుంది కదా కింద. ఫంక్షన్ బాడీ అనేది ఫ్రూట్ అనేది మీద డిపెండ్ అవుతుంది. సో ఏమైనా డిపెండ్ అవుతే ఆ డిపెండెన్సీస్ ని మనం యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ గా యాక్సెప్ట్ చేయాలి. అది కాల్ చేసే టైంలో మనం ఆర్గ్యుమెంట్ ని పాస్ చేయాలి. ఎక్కడ కాల్ చేస్తున్నాం? ఇదిగో హ్యాండిల్ క్లిక్ ని ఎక్కడ కాల్ చేస్తున్నాం? ఇక్కడ దాన్ని కాల్ చేసేటప్పుడు దానికి ఫ్రూట్ ని పాస్ చేయాలి. ఎట్లా పాస్ చేయాలి? ఇక్కడ హ్యాండిల్ క్లిక్ గా అక్కడ పాస్ చేయాలి. సరే, ఇది కొత్త ఇది వరకు చెప్పాను, మర్చిపోయి ఉండొచ్చు మీరు. అక్కడ కౌంటర్ లో ఇక్కడ ఇంక్రిమెంట్ కి ఉన్న పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేస్తుందా పైన? కాబట్టి డైరెక్ట్ పేరు రాసేస్తాం. ఇక్కడ యాప్.js లో హ్యాండిల్ క్లిక్ అనేది ఒక పారామీటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో డైరెక్ట్ గా రాయగలరు. ఎట్లా రాయాలో సింటాక్స్ చెప్తారు, అది తీసేసి హ్యాండిల్ క్లిక్ ప్రాసెస్. జస్ట్ హ్యాండిల్ క్లిక్ వరకు తీసి బ్రేసెస్ పెట్టి అనానిమస్ ఫంక్షన్ రైట్. ఇప్పుడు ఇందులో రాస్తాం, ఇందులో హ్యాండిల్ క్లిక్ ని కాల్ చేస్తాం. హ్యాండిల్ క్లిక్ ని కాల్ చేసి కాల్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్. కాల్ చేసేటప్పుడు ఇట్లా పాస్ చేస్తాం. ఏదైనా ఆర్గ్యుమెంట్ ని పాస్ చేసేటప్పుడు ఇట్లా పాస్ చేయాలి. అనానిమస్ ఫంక్షన్ అసైన్ చేసి అనానిమస్ ఫంక్షన్ బాడీలో ఎవరిని కాల్ చేయాలనుకున్నా వాళ్ళకి కాల్ చేయాలి విత్ ద పారామీటర్స్.
అదర్వైజ్ డైరెక్ట్లీ అలా అసైన్ చేసుకోవటం, ఇంక్రిమెంట్ ఎలా అసైన్ చేసే కంట్రోలర్స్ కొద్ది. అవుట్పుట్ చూడు ఒకసారి వస్తుందో లేదో. అంతే. ఇప్పుడు చూడు కోడ్ ఎంత తగ్గిపోయిందో, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది కోడ్. వెల్ మేనేజ్డ్ కోడ్ రాయదు. వెల్ మేనేజ్డ్ కోడ్ ఇట్లా రాయాలి. ఎన్ని ఫీచర్స్ అన్న యాడ్ చేయొచ్చు దీంట్లో. ఇప్పుడు నువ్వు వేరే వాడికి ఇచ్చిన అర్థం అవుతుంది. స్కేలబుల్ వెల్ మేనేజ్డ్ కోడ్ అంటే ఇది. మీకు నేను ఓవర్గా చెప్తున్నానేమో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే బిగినర్స్ ఎవరు చెప్పరు. సింటాక్స్ అడాప్ట్ అవ్వట్లేదు, మెయిన్ ప్రాబ్లం. అది నువ్వు నేను చెప్పాను కదా, నేను చెప్పాను చేస్తూనే ఉంటుంది. నేను చెప్పినే కాదు, మీరు కూడా చేయాలి. మీరు కూడా ఓన్ ప్రాబ్లమ్స్ గూగుల్లో ఎక్కడో చోట వెతికి పట్టుకొని మీరు చేయాలి. మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలరా. ఏది ఇట్లానే ఎందుకు చేయాలి, అక్కడ హ్యాండిల్ కి అక్కడ అట్లానే ఎందుకు పెట్టాలి. అరే బెస్ట్ వే టు లెర్న్ ఏంటో తెలుసా, ఈస్ టు లెర్న్ త్రూ ఎర్రర్స్. ఎర్రర్స్ రావాలి. నువ్వు కోడ్ చేసేటప్పుడు భయంకరంగా ఎర్రర్స్ రావాలి. ఆ ఎర్రర్స్ నుంచి నువ్వు నేర్చుకోవాలి. అదే ట్రూ లెర్నింగ్ అంటే. అది ఆ స్టేజ్కి మీరు వెళ్ళినంత వరకు మీకు ప్రోగ్రెషన్ ఇంకా జరగదు. నేను చెప్పేది ఏమో చెప్పు, నేను చెప్తే ఏం చెప్తాను, కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు చూడు, ఎంత చిన్న ప్రాబ్లం, ఒక ప్రాబ్లం 2 గంటలు పట్టుకుంది. కొత్త కాన్సెప్ట్ ఏమైనా నేర్చుకున్నారా? ఎందుకు మరి అట్లా? అరే మనం నేర్చుకునే ప్రొడక్టివ్ గా నేర్చుకున్నాం. టైం తినేసి ఓవరాల్ మనకి. ఇప్పుడు ఇదే పేస్ లో మనం వెళ్ళామనుకో ఏమైతే చెప్పనా, మీరు ప్రాబ్లమ్స్ నేర్చుకుంటారు, రియాక్ట్ నేర్చుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు ప్రాబ్లం నేర్చుకున్నారు. ఈ ప్రాబ్లం ఏంటి, క్లిక్ చేసింది మళ్ళీ క్లిక్ చేయడం, టాగ్లింగ్ అంటారు దీన్ని. యాక్చువల్ గా చెప్పాలంటే దీన్ని టాగ్లింగ్ అంటారు. అరే నువ్వు టాగుల్ అన్నావు చూడు, హ్యాండిల్ క్లిక్ ప్లేస్ లో టాగుల్ అని పెట్టుకోవాలి యాక్చువల్ గా. ఇదే టాగ్లింగ్ అంటే, ఆన్ ఆఫ్ ని టాగ్లింగ్ అంటారు. సో మీరు టాగ్లింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారు. మేబీ 10 రోజుల తర్వాత రాయమంటే నా తెలిసి మర్చిపోతారు. ఇంకో ప్రాబ్లం ఇస్తాను, మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ నేనే చెప్పాల్సి వచ్చింది. ప్రాబ్లం చెప్పాల్సి వస్తే మళ్ళీ అదే ప్రాబ్లం నేర్చుకుంటారు. కొత్త కాన్సెప్ట్ ఏం నేర్చుకోలేదు. సో మనం ఎట్లా ఫాలో అవుదాం అంటే, ఇక్కడ నుంచి కరెక్ట్ గా నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చేయండి. మీరు ఎర్రర్స్ రీడ్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్ ని మీరు ఇప్పటి వరకు నాకు ఒక ఎర్రర్ కూడా ఫేస్ చేయాలి. ఏమంటారు? అసలు ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి? మామూలుగా ఎర్రర్స్ ఎక్కడ కనపడతాయి మనకి? సింటాక్స్ ఎక్కడ కనపడతాయి? ఏమన్నా ఎర్రర్ వస్తే బ్రౌజర్ కన్సోల్ లో చూపిస్తుంది. బ్రౌజర్ కన్సోల్ కి అసలు ఎప్పుడన్నా ఎర్రర్ రీడ్ చేశారా మీరు? రియాక్ట్ దాకా వచ్చాం. అది ముందు అది ఎర్రర్ రీడ్ చేయడం రావాలి. ఎర్రర్ రీడ్ చేసి ఆ ఎర్రర్ చార్జ్, అరే అసలు చార్జీపీటీ అదృష్టం రా బాబు, అసలు దాన్ని కరెక్ట్ గా వాడుకోవాలి. కానీ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయండి, ఏంది ఎర్రర్ అని వస్తుంది. దాన్ని బట్టి ఇంకా రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎర్రర్ వచ్చింది, లైన్ నెంబర్ తో సహా ఇస్తుంది ఎర్రర్. సరే ఇప్పుడు ఒక ఎర్రర్ చూపిద్దాం. 11th లైన్ లో సెట్ సెలెక్టర్ అన్నావు కదా, ఎస్ఎస్ స్మాల్ సి, సెట్ సెలెక్టర్ లో ఎస్ఎస్ స్మాల్ సి ఇట్లా పెట్టేసావు నువ్వు. ఎర్రర్ చూపిద్దు, కంట్రోల్ వేసుకో. ఎర్రర్ చూపిద్దు. ఇది ఎందుకంటే జావా స్క్రిప్ట్ లో ఉన్న డిసడ్వాంటేజ్ ఇదే. టైప్ స్క్రిప్ట్ వాడితే ఎర్రర్ రాదు. సో ఇప్పుడు నువ్వు కోడ్కి అది అవుట్పుట్ కంట్రోల్ ఇక్కడంతా బాగానే ఉంటుంది. మళ్ళీ ఇన్స్పెక్ట్ లోకి వస్తుంది అండ్ నువ్వు వాడేటప్పుడు తెలుస్తుంది.
అతి మాత్రం దాని గురించి నేర్పిస్తుంది. అది తీసేసుకో, రిఫ్రెష్ కొట్టు. ఇప్పుడు చూడు ఏంది రావా. చూసావా, క్లిక్ చేసినప్పుడు వర్క్ కావాలి. ఎర్రర్ అనేది యూఐలో ఎప్పుడు మనకి ఎర్రర్స్ ఎప్పుడు యూఐలో కనపడవు. వెబ్ డెవలప్మెంట్ లో ఏంటంటే క్రాష్ అయిపోవడం అనేది ఉండదు. చూడటానికి అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ టైం నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేయగానే అంతా యూఐ కనపడుతుంది, బాగానే ఉంది అనుకుంటావు. క్లిక్ చేసినప్పుడు ఫంక్షనాలిటీ మిస్ అవుతుంది. బనానా క్లిక్ చేసిన తర్వాత సెలెక్టర్ ఫ్రూట్ ఏం రావాలి, బనానా రావాలి, కానీ నన్ను వచ్చి. సో అది ఎర్రర్ వచ్చిందని నీకు ఎట్లా తెలుసు? కన్సోల్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. సో రీడ్ చేయడం నేర్చుకున్నాం. ఏంటది? అన్కాట్ అని వస్తుంది ఫస్ట్. అన్కాట్ తర్వాత ఎర్రర్ టైప్స్ అంటుంది. వాటిని రిఫరెన్స్ ఎర్రర్. ఇప్పుడు ఎర్రర్ టైప్ ఏంటంటే రిఫరెన్స్ ఎర్రర్. అక్కడ టైప్ ఎర్రర్ అని వస్తుంది, రిఫరెన్స్ ఎర్రర్ అని వస్తుంది, సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తుంది. అది కూడా అనవసరం. దాని తర్వాత కోలన్ తర్వాత ఉన్నది ఏంటన్నది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోలన్ తర్వాత ఏంటి? సెట్ సెలెక్టర్ ఫ్రూట్ ఇస్ నాట్ డిఫైన్డ్. అసలు డిఫైన్ చేయాలి అంటే నీకేం చెప్పింది జావాస్క్రిప్ట్ లో స్ట్రింగ్స్ లో రాయకుండా నార్మల్ గా రాస్తే అదంతా వేరియబుల్స్ అన్నట్టు. ఆ వేరియబుల్ నువ్వు ఎక్కడ డిఫైన్ చేయలేదు కదా అంటుంది. ఏ లైన్ లో అంటే కొంచెం పక్కకి వెళ్తుంది. యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో కోలన్ అక్కడ పైన ఆ లైన్ లోనే ఫస్ట్ లోనే రిఫరెన్స్ ఎర్రర్ లో సెట్ సెలెక్టర్ ఫ్రూట్ ఇస్ నాట్ డిఫైన్డ్. అక్కడ రైట్ సైడ్ అక్కడ వస్తుంది. మళ్ళీ కింద కూడా చూడు, ఎట్ హ్యాండిల్ క్లిక్ లో హ్యాండిల్ క్లిక్ అని ఉంది లెఫ్ట్ సైడ్. ఎట్ హ్యాండిల్ క్లిక్ అంటే హ్యాండిల్ క్లిక్ దగ్గర యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో లైన్ నెంబర్ కోలన్ తర్వాత ఉండేది లైన్ నెంబర్ 11th అనేది లైన్ నెంబర్. ఆ లైన్ నెంబర్ లో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ ట్రేసింగ్ అనమాట. హ్యాండిల్ క్లిక్ ని ఎవరు కాల్ చేస్తున్నారు? కింద ఎట్ అని ఉంది. ఇంకో రెండో ఎట్. ఆ రెండో ఎట్ ఏంటి? ఆన్ క్లిక్. ఫస్ట్ ఆన్ క్లిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే కదా హ్యాండిల్ క్లిక్ వెళ్ళేది. సో అలా రివర్స్ వెళ్తుంది అనమాట. బ్యాక్ ట్రాకింగ్ జరుగుతుంది అక్కడ. ఇంకా అక్కడి నుంచి మీరు ఏం పట్టించుకోవచ్చు. ఇంకా కింద ఎట్టులు దాకా పట్టుకోండి. ఫస్ట్ ఎట్ పట్టుకోండి. ఇప్పుడు ఎలా చూడాలి? ఎట్ హ్యాండిల్ క్లిక్ లో అంట 11th లైన్ లో అంట కోడికి వెళ్తాం. 11th లైన్ లో హ్యాండిల్ క్లిక్ ఫంక్షన్ లో ఇది జరిగింది. ఓకే, ఇది నేను డిఫైన్ చేయాలా. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను అని అర్థం చేసుకోండి. ఇలాంటి కేసెస్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేని చోట్ల కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అలాంటి కేసెస్ లో ఏం చేయాలంటే ఇక్కడ కన్సోల్ లాగ్ చేసుకోవాలి. దీని ముందు ఎర్రర్ వచ్చిన లైన్ లో దాని లైన్ ముందు కన్సోల్ డాట్ లాగ్ సంథింగ్ ఏదో ఒకటి రాయాలి. లేదా ఏదైనా వేరియబుల్ ఎర్రర్ వస్తే ఆ వేరియబుల్ నేమ్స్ రాయాలి. ఇట్లా డీబగ్గింగ్ అంటే ఇదే. ఇంకా ఓకే, ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి రావాలో అర్థం కావట్లేదు. ఇవ్వాలంటే మన సైట్ ఉందా మీకు తెలిసి? W3 స్కూల్స్ లో ఏం అదే చూస్తున్నాను. చూడు ప్రోగ్రెస్ బార్ అంట, సెలెక్ట్
చెక్ బాక్సెస్ ఏంటి ప్రోగ్రెస్ బార్ అంటే క్రియేట్ ఏ కాంపోనెంట్ కాల్డ్ ప్రోగ్రెస్ బార్ which display progress bar the project dash how following style style component should accept a percent prompt which is used to determine how many percentage of the progress bar will the green color. అరే ఒక ప్రాబ్లం దొరికింది. ఇది భయంకరంగా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. మీకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేర్చుకుంటాను. మీ స్క్రీన్ షేరింగ్ నన్ను కూడా అడిగారు ఇంటర్వ్యూస్. ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. నువ్వు ఏ రియాక్ట్ ఇంటర్వ్యూ కన్నా వెళ్ళు, అది కొంచెం మంచి కంపెనీ అయినా ఇది అడిగి అంత కష్టమైన ప్రాబ్లం కూడా కాదు, ఈజీ ప్రాబ్లం. మీకు స్టాక్ గురించి ఐడియా ఉందా? ఏం చేసి స్టాక్ స్టోర్ చేసుకుంటారు. పుష్ పాప్ ఎగ్జాక్ట్లీ పుష్ పాప్ ఒక బాక్స్ రా స్టాక్ అంటే. సపోజ్ ఒక బాక్స్ ఉంటుంది అనుకో, ఆ బాక్స్ లో పుష్ చేయొచ్చు, ఏమైనా ఐటమ్స్ పుష్ చేయొచ్చు, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఏమైనా తీసేయాలంటే డాష్ నుంచి తీసేయాలి. మీరేం చేస్తారంటే అబ్బో దానికి ఇంకో కాన్సెప్ట్ చెప్పడం. సరే సరే, మీరే ఒక ఎరే తీసుకోండి. నిన్న ఎలా అయితే యాపిల్ ఇందాక ప్రాబ్లంలో 3 ఫ్రూట్స్ ఉండే ఎరే తీసుకున్నాం కదా, అట్లానే 3 ఫ్రూట్స్ ఉండే ఎరే తీసుకోండి. ఆ 3 ఫ్రూట్స్ ని డిస్ప్లే చేయండి ఫస్ట్ కింద. అంటే యాపిల్, బనానా, గ్రేప్ డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేసే దాని ముందు 2 బటన్స్ కావాలి. వాయిస్ నాకే వస్తుంది. పుష్ పాప్ అని 2 బటన్స్ ఉండాలి. దీని కింద పైన మీ అరే డిఫైన్ చేస్తారు కదా, ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రావాలి ఫస్ట్. గుర్తుందా? ఓకే. సరే, దీనికంటే సింపుల్ చేద్దాం. పుష్ కుదరదు మీకు ఇప్పుడే, పాప్ చేయండి. పైన మీ ఒక అరే డిఫైన్ చేస్తారు కదా, ఆ అరే కింద అన్ని ఎలిమెంట్స్ చూపించండి. పైన పాప్ అనే బటన్ ఉండాలి. పాప్ అని క్లిక్ చేస్తే ఇది పోతుంది. ఫస్ట్ యాపిల్ పోవాలి, నెక్స్ట్ బనానా పోవాలి, నెక్స్ట్ గ్రేప్స్ పోవాలి. అంతే, అదే యాపిల్. అర్థమైంది కదా? ఫస్ట్ ఒక అరే తీసుకుంటారు ఫ్రూట్స్ అని, యాపిల్, గ్రేప్స్ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంది కాబట్టి ముందు ఆ ఫ్రూట్స్ అన్ని కింద డిస్ప్లే చేసాం. పాప్ నొక్కితే ఇది పోవాలి ఇక్కడ. పై ఫస్ట్ ఇది పోతుంది కాబట్టి పాప్ అంటే అదే కదా, అందరికంటే ఏది ఉందో అది పోతుంది. ఓకే. దీనికి ఇంకొంచెం కాంప్లెక్సిటీ యాడ్ చేయడానికి షిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఉంటుందిరా. సర్లే, పాప్ ఒక్కటి చేయండి. అర్థమైందా క్వశ్చన్? ఏమనిపిస్తుంది? ఈజీ అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా?
అది ఫస్ట్ డే డిలీట్ అవ్వాలని అంటే సరే అరే రేపు మొత్తం కూర్చోండి, రేపు సాయంత్రం నాకు సొల్యూషన్ కి రండి. దీనికి ఇంకొంచెం కాంప్లెక్సిటీ యాడ్ చేస్తున్నా. రివర్స్ పాప్ మేబీ రివర్స్ పాప్ ఏం చేస్తుంది? పాప్ అని క్లిక్ చేస్తే పైది పోతుంది, యాపిల్ పోతుంది. సరే ఇంకో రెండు ఫ్రూట్స్ ఇంకేమున్నాయి? మ్యాంగో. 5 ఫ్రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను పాప్ క్లిక్ చేసా, ఏమవ్వాలి? పాప్ అయిపోవాలి కాదు, ఫస్ట్ది పోవాలి. రివర్స్ పాప్ అంటే ఏమవ్వాలంటే లాస్ట్ది పోవాలి. నెక్స్ట్ టైం రివర్స్ పాప్ చేస్తే మ్యాంగో పోతుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి పాప్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ ఐటమ్ పోవాలి. ఓకే, అంటే యాపిల్ పోతుంది ఇక్కడ. రివర్స్ పాప్ చేస్తే లాస్ట్ది పోతుంది, మ్యాంగో పోతుంది. మళ్ళీ రివర్స్ పాప్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? అంతే. మళ్ళీ రివర్స్ పాప్ క్లిక్ చేస్తే గ్రేప్స్. మళ్ళీ రివర్స్ పాప్ క్లిక్ చేస్తే బనానా. ఇదే ప్రాబ్లం. మురళి అర్థమైందిగా? సరే కష్టం కనిపిస్తే ఇది ఫస్ట్ దీని వరకు చేయండి. పాప్ అర్థమైంది కదా, పైది ఒకటే పోవాలి. ఇది చేయండి, చేయగలిగితే ఇది కూడా చేయండి. ఇది రివర్స్ పాప్ కూడా. అది ఫిగర్ అవుట్ చేయగలిగితే ఇది పెద్ద కష్టమేం కాదు. అది సంగతి. ఇంకా కాన్సెప్ట్ చెప్పిన కాన్సెప్ట్స్ లోనే చేసేయచ్చు, ఈజీ చేసేయచ్చు. మీకు ఇప్పటి వరకు ఏ కాన్సెప్ట్ చెప్పలేదంటే ఇంకా మిగిలి ఉన్నాయి ఏంటో చెప్తాను. ఇంకా మిగిలి ఉన్నాయి ఏంటంటే యూజర్ ఇన్పుట్ గురించి మనం అసలు చేయలేం. యూజర్ ఇన్పుట్ మాట్లాడుకోవాలి ఎక్కడ. యూజర్ ఇన్పుట్ ఒకటి హ్యాండిల్ చేద్దాం రేపు. మీరు చేస్తే సక్సెస్ఫుల్. రేపు యూజర్ ఇన్పుట్ ఒకటి చేద్దాం. యూజర్ ఇన్పుట్ అంటే ఇప్పుడు అప్పుడు పుష్ వస్తుంది, అంటే ఒక ఇన్పుట్ ట్యాగ్ పెడతాం. ఇన్పుట్ ట్యాగ్ పెట్టి అక్కడ యూజర్ అనేవాడు ఫ్రూట్స్ ఇస్తాడు. ఫ్రూట్స్ ఇస్తే ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి, పైన 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 యాడ్ అవుతూ ఉంటాయి. యూజర్ ఇన్పుట్ అనేది చాలా ముఖ్యం, అదొకటి హ్యాండిల్ చేద్దాం. ఇంకా మిగిలిన ఇంకేముందంటే ఫెచ్చింగ్, ఏపీఐ ఫెచ్చింగ్ అయిపోయింది. రియాక్ట్ లేదు ఇంకా. ఏపీఐ ఫెచ్చింగ్ కి యూజ్ ఎఫెక్ట్ ఒకటి ఉపయోగపడుతుంది. యూజ్ ఎఫెక్ట్ అంటే యూజ్ స్టేట్ లాగే ఇంకో హుక్. అది యూజ్ ఎఫెక్ట్. ఫెచ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫెచ్ వాడతాం. గుర్తుందా? ఫెచ్ యూజ్ ఎఫెక్ట్ కలిపి వాడతాం, అదే ఏపీఐ ఫెచ్చింగ్. ఈ రెండు కాన్సెప్ట్స్ రా, ఏం అక్కర్లా. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ రెండు ఇప్పటి వరకు మీకు నేర్చుకున్న దాంట్లో మోస్ట్ ఆఫ్ ది యాప్స్ తయారు చేసేయచ్చు ఇబ్బంది లేకుండా. ప్రస్తుతానికి అయితే ఇది కానిచ్చండి. ఏదన్నా చేయండి, చాట్ జీపీటీ కానీ ఎర్రర్స్ నుంచి నేర్చుకోండి. ఎర్రర్స్ తెచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50 ఎర్రర్స్ చూడాలి రేపు మీరు. వాడికి కష్టం అయితే, వాడు మురళి జాబ్కి వెళ్తాడు కాబట్టి వాడికి కష్టం అయితే లేదు రేపు సెలవు, శనివారం. ఉద్యమం అలా చేయండి, 50 ఎర్రర్లు చూడండి. కన్సోల్ చూస్తే భయం పుట్టాడు రా, మొత్తం ఎర్రగా రక్తపాతంలా వస్తుంది ఇదంతా. నేను వచ్చినాయి నేను చేసేటప్పుడు రక్తపాతం లాగా. నేనేం చేశాను అనుకుంటున్నా, కోడ్ మళ్ళీ అయ్యేం ఎర్రర్స్ లేనప్పుడు ఎలా వచ్చిందో అట్లా రాసుకున్నా. సరే ఇప్పుడైతే రీడ్ చేయడం మీకు అర్థమైంది. ఎర్రర్స్ ని రీడ్ చేయడం, ఎర్రర్స్ నుంచే నేర్చుకునేది మనం. అది చేయండి. అప్లోడ్ చేసారా? అది